నారాయణ గారు. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। वंदे राममहं रघुकुलतिलकं मुनिजनविनुतं प्रथितगुणं तं सीतादयितं त्रिभुवनरमणं दशरथतनयं निगमनुतं सम्पूर्णं पुरुषं भृशघनधनुषं निशिचरभयदं कलुषहरं भूतावासमजं पशुपतिसुहृदं पवनजहृदयं मम शरणं। పెద్దలందరికీ నమస్కారం. విశాఖ సాహితీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా సీతారాముల దాంపత్య వైభవం గురించి మాట్లాడమని పెద్దలు ఆదేశించారు. అది ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏ సందర్భంలో భగవన్నామస్మరణ చేయగలిగినా, ఆ సీతారాముల్ని తలుచుకోగలిగినా అది ఈ జీవితానికి ఒక అదృష్టమే. కాబట్టి అటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, నాకు ఇచ్చిన సమయం సుమారు గంట అనుకుంటున్నాను నేను. ఎప్పుడు ఆపేయాలో ఒక 5 నిమిషాల ముందు చెప్తే అప్పుడే ఆపేస్తాను. నేను ప్రతిసారి చెప్పినట్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి అది చెప్పక్కర్లేదు. గంట కొడుతుంది, గంట అయ్యేటప్పటికి తెలిసి వారు ఆపేస్తారు గంట అవగానే. మా బోంట్లకు అటువంటి అలవాటు ఉండదు కాబట్టి దయచేసి నాకు ఒక 5-10 నిమిషాల ముందు చెప్పినట్లయితే మనం విరమించి ముగించుకునేటువంటి ఏర్పాటు చేద్దాం. సీతారాముల దాంపత్య వైభవం గురించి మాట్లాడమన్నారు. అంటే సర్వ మానవ జీవితాలకి ఆదర్శప్రాయమై నవోన్మేషమై ఉంటూ ఒక పక్క వైరాగ్యము శృంగారము, అలాగే వియోగము సంశ్లేషము, ఈ రెండూ కూడా ఒక గంగా యమునల సంగమంలా సాగినటువంటి సీతారాముల జీవితంలోని ఆ దాంపత్య సౌరభం, ఆ దాంపత్య వైభవం గురించి 4 మాటలు మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక పురుషుని యొక్క నిజమైన స్నేహితుడు అతడి యొక్క భార్య రూపంలోనే అందరికన్నా దగ్గరైనటువంటి స్నేహితుడు పురుషునికి లభిస్తాడు అనే విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు. పురుషుని యొక్క అర్ధకామాలను రెండింటినీ నియంత్రిస్తూ ధర్మ మార్గంలో పురుషునికి సుఖాలను అందించేటువంటి స్థానం లేదా శక్తి భార్య అని పిలువబడుతుంది. వారిద్దరికీ కూడా అభేదం చెప్పబడుతూ ఉంటుంది. వికృత్వా ఆత్మనో దేహం అర్థేన పురుషో అభవత్ అని చెప్పి మనకి శాస్త్రం చెబుతూ ఉంటుంది. సర్వధర్మాలకి కూడా ప్రాణభూతమైనటువంటిది ఈ దాంపత్య ధర్మం అనేది. భగవంతుడిగా కాకపోయినా మనుషుడిగా చూసినా ఈ దంపతి అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి శబ్దం. అది ఒక ద్వంద్వ సమాసం. జాయాశ్చ పతిశ్చ దంపతి. ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి దంపతి అయిన తర్వాత జాయా అనేటువంటి శబ్దం పోయింది, పతి అనే శబ్దం పోయింది. ఇక ఆ రెండిటికి వైయక్తికమైనటువంటి విలువ లేకుండా ఒక నూతనమైనటువంటి శబ్దం తయారైంది దంపతి అని. అందుకే సమయాచారంలో మనం పరమాత్మని లేదా భగవంతుణ్ణి దంపతి రూపంగానే కొలవడం ఒక ఆచారంగా వస్తూ ఉన్నది. ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః అని దేవతలందరినీ స్మరించి
అరుంధతి వశిష్ఠాభ్యాం నమః అని ఒక మహర్షిని, దేవతలకి మానవులకి కూడా అనుసంధానం చేసేటువంటి ఒక మహర్షిని స్మరించి, ఆ తర్వాత సకల మానవులకు ఆదర్శప్రాయమైనటువంటి శ్రీ సీతారామాభ్యాం నమః అని ముగించడం మన సంస్కారం మనకి నేర్పినటువంటి వ్యవహారం. ఇక సీతారాముల యొక్క దాంపత్యం గురించి తీసుకున్నట్లయితే అందులో అనేకమైనటువంటి పార్శ్వాలు ఉంటాయి. వివాహ పూర్వం సీతారాములు ఒకరినొకరు చూసుకున్నారని, అదేదో ఆవిడ తోటలో వెళుతుంటే, రామచంద్రమూర్తి వెళుతుంటే ఆవిడ చూసిందని, ఇటువంటివన్నీ అవాల్మీకమైనటువంటి కల్పనలే తప్ప సరి అయినటువంటి ప్రమాణపూర్వకమైనటువంటి వ్యవహారాలు ఏం కాదు. కాబట్టి వివాహంతో వారి దాంపత్యం మొదలైంది అనుకోవడంలో సందేహం ఏమీ అవసరం లేదు. ఇక వారి వైవాహిక జీవితం, అందులో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఎదుర్కొన్న విధానం, అలాగే ఏకపత్ని వ్రతం భర్తకి భార్యకి కూడా ఉండడం, ఒక విచిత్రమైనటువంటి గృహిణీ ధర్మాలను నిర్వర్తిస్తూనే లోక కళ్యాణం కోసం ఇద్దరూ పాటుపడినటువంటి విధానం వారిద్దరినీ కూడా ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా మనకి నిలిపివేశాయి. సంతుష్టో భార్యయా భర్త, భర్త్రా భార్యా తథైవ చ, యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైధ్రువం. ఎంత అన్యోన్యత ఉంటుంది అంటే వారి యొక్క సంసారంలో, ఇది యుగ యుగాలైనప్పటికీ కూడా మానవాళి మొత్తానికి ఆదర్శప్రాయమైనటువంటి దంపతులు ఎలా ఉండాలో సీతారాములు చూస్తే అర్థమవుతుంది. నేను చాలా ఒక దశాబ్దం క్రితం అనుకుంటా, కల్పవృక్షపు నీడలో సీతారాముల దాంపత్యం అని చెప్పి రామాయణ కల్పవృక్షం ఆధారంగా ఏదో మాట్లాడినట్టు గుర్తు. కానీ ఈరోజు ఇక కల్పవృక్ష ప్రస్తావనని తీసుకురాకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. కారణం అదొక సముద్రం, అందులోకి వెళితే నేను మళ్ళీ మునిగిపోతాం, అందరం మీతో పాటు నేను మునిగిపోవాల్సి వస్తుంది. కాబట్టి కేవలం వాల్మీకి పరిమితం చేసుకుంటూ సీతారాముల దాంపత్య విశేషాలు ఏం చెప్పారో దాని గురించి మాట్లాడుకుంటేనే మనకి సమయం చక్కగా సరిపోతుంది అనిపిస్తున్నది. సీతారాముల వివాహం దగ్గర మొదలెట్టుకుంటే ఆ దాంపత్య ప్రారంభం ఎలా జరిగిందో, ముగ్గురు ఋషులు దగ్గరుండి జరిపించినటువంటి వ్యవహారం ఆ వివాహం కాబట్టి దానికి అంతటి గట్టి పట్టు వచ్చింది. వివాహానికి వచ్చినటువంటి వారు, అక్షంతలు వేసినటువంటి వారు, ఆశీర్వదించినటువంటి వారు కూడా పవిత్రులైతే ఆ వివాహ బంధం వధూవరులకి కలకాలం నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. తథేత్యుత్వాతు జనకం వశిష్ఠో భగవాన్ ఋషి, విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం. ఒక పక్క అయోధ్య వారి పురోహితుడు, మగపెళ్లివారి పురోహితుడు వశిష్ఠుడు, మరొక పక్క ఆడపెళ్లివారి పురోహితుడు శతానందుడు. వీరిద్దరిని అనుసంధానం చేస్తూ అసలు వివాహానికే అనుసంధానకర్త అయినటువంటి విశ్వామిత్ర మహర్షి. చాలా శాస్త్రోక్తంగా జరిగినటువంటి వివాహం అది. ప్రపామధ్యేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః, అలంచకార తాం వేదిం గంధపుష్పై సమంతతః, సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః, అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః, దర్భైః సమైః సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకం, అగ్నిమాదాయ వేద్యాంతు విధిమంత్రపురస్కృతం, జుహావాగ్నౌ మహాతేజాః వశిష్ఠో భగవాన్ ఋషి. అగ్నిసాక్షికంగా జరిగినటువంటి వివాహం అది. సీతమ్మని, బంగారు తల్లి సీతమ్మని, సిగ్గుపడుతూ తలదించుకున్నటువంటి సీతమ్మని బుట్టలో పెట్టి తీసుకొచ్చారు. తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితాం, సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా. ఎంత బాధ కలుగుతుందో నాకు ఒకసారి తలుచుకోగానే ఈ సన్నివేశం. అంత సుకుమారి అయిన మా సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అగ్నిహోత్రానికి ఎదురుగుండా కూర్చోబెట్టారట. మా తల్లికి అందిపోయి ఉంటుంది. అసలే బంగారపు వర్ణం,
మా స్వామి అగ్నికి కొంచెం దగ్గరగా ఎంతసేపు ఉన్నా పెద్ద తేడా ఏమి రాదు ఆయన రంగులు. ఇంకా ఏదైనా వస్తే ఎటువంటి మార్పు వచ్చినా కొంచెం తెల్లబడతారేమో స్వామి. కానీ మా తల్లి, బంగారు తల్లి సీతమ్మని తీసుకొచ్చి అగ్నిహోత్రానికి ఎదురుగుండా కూర్చోబెట్టారు. రామచంద్రుని సమ్ముఖంగా ఉంటే వెన్నెట్లో ఉన్నట్టే ఉంటుంది, అందులో సందేహమే ఉంది. అయినా మన అమాయకత్వం కాకపోతే అగ్నికే అగ్ని అయిన ఆవిడ కాబట్టి ఇంతోటి వశిష్ఠ మహర్షి చేసినటువంటి కాస్త అగ్నిహోత్రంతో పెద్ద వ్యవహారం ఏమీ లేదు. భూమి మీద పుట్టినటువంటి నా అమ్మాయికి వరుణ్ణి నేను ఎక్కడ వెతికి తేగలను? ఎవడైనా ఆకాశం నుంచి దిగి రావాలి తప్ప అనుకున్నాడు జనకుడు. ఆకాశం నుంచే దిగి వచ్చారు రామచంద్రమూర్తి. స్వయంగా స్వర్గం నుంచి లేదా వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి వ్యవహారం మనకు కనపడుతూ ఉంటుంది. పేరులో ఆవిడ అగ్ని అయితే తన పేరులోనే అగ్నిబీజం ఉన్నటువంటి రామచంద్రమూర్తి వెతుక్కుంటూ ఆవిడ దగ్గరికి వచ్చాడు. అంతా నిశ్శబ్దంగా వింటున్నారు జనక మహర్షి ఏం చెప్తారు అని. అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. ఎవరితో పలికాడట ఆయన? కౌసల్యానందవర్ధనుడితో పలికాడట జనకుడు. ఏ రాముడితో పలకకూడదా? పలకడానికి లేదు. కారణం, రాముళ్ళు అనేక మంది ఉండొచ్చు. గొడ్డలి పట్టుకొని ఒక ఆయన చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు, అతడి పేరు రాముడే. కాబట్టి రాముడితో పలికితే అతడు వచ్చేసాడంటే కొంప మునిగిపోతుంది. అలాగే దాశరథితో చెప్పకూడదా? చెప్పడానికి లేదు. అక్కడ దాశరథి అని పిలువబడేవాళ్ళు 4 ఉన్నారు. కాబట్టి తను చెప్పే మాట ఎవరికి అందాలో వారికే అందేలాగా అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. కౌసల్యానందవర్ధనుడు అయినటువంటి వాడు ఒకే ఒకడు ఉంటాడు. ఇంకొకడు ఆ చుట్టుపక్కల కూడా అటువంటి పోలికలు కలిగి ఉండేటువంటి అవకాశం లేదు. వివాహంలో అనేక విషయాలు జరిగాయి. కానీ ఒక గమ్మత్తైన విషయం మహర్షి మనకి కళ్యాణ ఘట్టంలో చెప్పరు, అయోధ్యకాండంలో చివరిలో చెప్తారు. అది కూడా ఆయన చెప్పరు, సీతమ్మ చేత చెప్పిస్తారు. అనేకమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు, అంగరాగాలు, అనులేపనాలు, హారాలు అన్నీ కూడా ఇచ్చింది. మహామహిమాన్వితమైనవి అవన్నీ ఇచ్చినటువంటి ఆవిడ మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవి. ఆవిడ ఇవన్నీ వేసుకుంటే, అమ్మా తల్లి సీతమ్మ, నువ్వు శోభ ఇష్యతి భర్తారం యథా శ్రీహి విష్ణుమవ్యయం. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటావు తల్లి అని చెప్పింది ఆ ముసలావిడ. సరే, కాళ్ళు చాపుకొని కూర్చుంది. పక్కనే ఉన్నటువంటి తులసికోట పక్కన మా అనసూయ తల్లి. ఆవిడ అడిగింది, నువ్వేదో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో రామచంద్రమూర్తిని వివాహం చేసుకున్నావుట కదా, తాం కథాం శ్రోతుమిచ్చామి విస్తరేణచ. నేను రాలేకపోయాను తల్లి నీ పెళ్ళికి, ఆ కథని నేను వినాలనుకుంటున్నాను అని చెప్పి అడిగింది ఆవిడ. అడిగితే అంతకన్నా ఏం కావాలి మా సీతమ్మ తల్లికి? వెంటనే చెప్పడం మొదలెట్టింది. ముందుగా తన తండ్రి జనకుడిని తలుచుకుంది. వీరుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడమ్మా. నాగలితో దున్నుతుంటే మట్టిలోంచి నేను బయటికి తీయబడ్డాను. ఆశ్చర్యపోయినటువంటి ఆయన నన్ను ఎత్తుకోగానే ఆకాశవాణి వినపడింది, ఈవిడే నీ కుమార్తె అని. అంటే అపౌరుషేయమైనటువంటి ఒక వాక్కు ఒకటి వినపడింది. వేదవేద్యురాలైనటువంటి తల్లి భూమి నుంచి ఆవిర్భవించింది. సరే, పెళ్ళిడికి వచ్చినటువంటి కుమార్తె ఇంట్లో ఉంటే తండ్రికి ఎప్పుడైనా కష్టమే. అనేక మంది రాజులని ఓడించి ఆయన తనని తాను కాపాడుకుంటూ తన దగ్గరున్న ధనుస్సుని, తన కుమార్తె సీతమ్మని కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. మొత్తానికి ఎలా ఉన్నాడమ్మా మీ ఆయనప్పుడు అని అడిగింది అనసూయదేవి. ఉద్యమ్య సజ్జమ్య కురుతే నరహ. ఎవరైతే ఆ శివధనుసుని ఎక్కువ పెడతారో వారికే మా అమ్మాయిని ఇస్తానని అన్నారు తండ్రి నాన్నగారు. చాలా కాలానికి మహాతేజవంతుడైనటువంటి సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో కలిసి మా ఊరు వచ్చారు.
వారు ఆయనే చెప్పారు, వీరిద్దరూ దశరథ కుమారుని యొక్క పుత్రులని, ధనుస్సుకి చూడడానికి వచ్చారని. సిగ్గుతో బుగ్గలు ఎర్రగా అయిపోయి ఉంటాయి మా తల్లి సీతమ్మ తల్లికి. మళ్ళీ ఆనాటి పెళ్లి ముచ్చట్లు తలుచుకోగానే. సరే, మొత్తానికి నిమేషాంతర మాత్రేణ, ఎంతోసేపు పట్టలేదమ్మా, ఆయన ఇట్టే ఆ ధనుసుని ఆ మంజూషికలోంచి పైకి తీయడం, వింటికి నారిని సంధించడం, ఎక్కువ పట్టడం అన్నీ జరిగిపోయాయి. మధ్యే భగ్నం ద్విధా ధను, ఆ ధనుస్సు కాస్త 2 ముక్కలుగా మధ్యలో విరిగిపోయింది తల్లి. అదే మా నిశ్చితార్థం. ఆ తర్వాత పెళ్ళయింది. కానీ ఒక విచిత్రం జరిగిందమ్మా. మా ఆయనలో ఏదో విచిత్రం కనపడింది నాకు ఆ రోజు. ఏమిటమ్మా, ఏమైంది? దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ, నేను చేసుకోనన్నాడు మా రాముడు. సీతమ్మని పెళ్లి చేసుకోనన్నాడా? ఏమైందిట? ఇంకా నువ్వు ఆలోచించాలా, నల్లటి వాడిని చేసుకోవాలి అక్కర్లేదా అన్నది. నీకేం తక్కువని? రుసరుసలాడిపోతోంది అనసూయమ్మ తల్లి. అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో, తన ప్రభువైనటువంటి, తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క మనసు తెలుసుకోకుండా, ఆయన యొక్క ఆలోచన తెలుసుకోకుండా, ఆయన యొక్క అనుమతి లేకుండా నేను ఈ వివాహం చేసుకోను అన్నాడమ్మా. రామో రతికర ప్రతిహు, అటువంటి ఆయన తన ఇష్ట ప్రకారం చేయకుండా, తన తండ్రి గారు అనుమతి ఉంటే తప్ప వివాహం చేసుకోను అనేటువంటి ఈ కాలం కుర్రవాళ్ళకి, ఎంతోమందికి ఆదర్శప్రాయమై విరిచినటువంటి వారు మా రామచంద్రమూర్తి. మొత్తానికి ఆయన ఎలా చూసినా కూడా సరి అయినటువంటి, ఉత్తమమైనటువంటి పెళ్లి కుమారుడు అని మాత్రం మనకి అర్థమవుతూ ఉంటుంది. సరే, మొత్తానికి పెళ్ళి అయ్యాక ఆయన అడిగి చూడండి, ఏమయ్యా నీకు సీత అంటే ఇష్టంట కదా, ఎందుకు అని అడగండి. ప్రియాతు సీతారామస్య, సీతమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దారాహ పితృకృత ఇది, మా నాన్నగారు కుదిర్చినటువంటి సంబంధం అయ్యా ఇది, మా నాన్నగారు చేసుకోమన్నారు కాబట్టి నాకు సీత అంటే అంత ఇష్టం. అంటే సీతమ్మ అంటే మీ నాన్నగారు కుదిర్చారు కాబట్టి ఇష్టం తప్ప ఇంకా వేరేగా ఇష్టం లేదా? గుణాత్, ఆవిడ గుణాలు చూస్తే నేను ఆశ్చర్యపోతానయ్యా, కాబట్టి ఆవిడ గుణాల వల్ల నాకు ఇష్టం. రూపగుణాచాపి, ఆవిడ రూపం పరమ మనోహరమైనటువంటి రూపం అంటే నాకు ఇష్టం. రామాయణంలో మనకి అనేకమైనటువంటి జంటలు కనపడతారు. అందులో దశరథుడు ఏకపత్ని వ్రతుడు కాదు. అతడు కౌసల్యను నిజంగా ప్రేమించాడా లేదా అన్నది కూడా సందేహమే. పోనీ కదా అని దయ చూపించాడేమో ఆవిడ మీద అనిపిస్తుంది చాలాసార్లు. తీరా తాను ప్రేమించిన ఆవిడ ఆయన్ని వెన్నుపోటు పొడిచింది. మూడో ఆవిడ పూర్తిగా తటస్థంగా ఉంటుంది. దశరథుణ్ణి ఏ రకంగా కూడా ఆవిడ ప్రభావితం చేయలేదేమో అనిపిస్తుంది. మరో జంట వాలి తార. ఎంత ప్రేమించినా వాలికి తార మాట మీద విశ్వాసం లేదు. ఏనాడు ఆమె మాటని లెక్క చేయలేదు సరికదా, ఆమె మాటని పెడచెవిని పెట్టి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు వాలి. రావణ మండోదరులు మరొక జంట. ఎక్కడా రావణుడు మండోదరిని బాగా ప్రేమించినట్లుగా, చక్కగా చూసుకున్నట్లుగా వాల్మీకంలో మనకి ఎక్కడా కనపడదు. సీతతో సమానమైన సౌందర్య రాశి ఆవిడ, సీతతో సమానమైనటువంటి పతివ్రత ఆవిడ. కానీ ఆవిడ ఎదురుగుండానే వేల స్త్రీలతోటి కులికినటువంటి మనస్తత్వం రావణాసుడు. కాబట్టి దాంపత్యము అనే మాట కనుక వాడితే మొత్తం రామాయణంలో సీతారాముల దాంపత్యమే దాంపత్యం. మరొక దాంపత్యం గురించి మాట్లాడుకోవడం కానీ ఆలోచించడం కానీ అవసరం లేదు అనిపిస్తుంది. వివాహం అనేటువంటి వ్యవస్థ ద్వారా ఏదో ఒక ఇద్దరు మనుషులు, ఒక స్త్రీ ఒక పురుషుడు, మొన్నటి వరకు కూడా ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉండడానికి తీసుకునేటువంటి ఒక నిర్ణయం కాదు వివాహం అంటే. ఇది 2 కుటుంబాలకి సంబంధించింది, 2 సంఘాలకి సంబంధించింది, ఇది ఒక జాతికి సంబంధించింది. ఈ మొత్తం దానిలో ఈ భార్యాభర్త అనేటువంటి వాళ్ళు చిన్న పాత్రలు అంతే. ఇది భారతీయమైనటువంటి సంస్కృతి.
ఇది భారతీయమైనటువంటి సంస్కారం, ఇది భారతీయమైనటువంటి సంప్రదాయం. వీరిద్దరిలో చెక్కు చెదరని ప్రణయ మాధురిని చెప్పకుండా చెప్పారు మనకి వాల్మీకి మహర్షి. రాసింది కావ్యం కదా, కాబట్టి ప్రతిదీ వివరంగా చెప్పని అవసరం లేదు, చెప్పే అవకాశము లేదు. మొత్తానికి వివాహం అయిన తర్వాత ప్రవివేశ గృహం రాజా హిమవత్ సదృశం పునః, ఆయన మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చారు. గృహప్రవేశం చేసి అందరూ ఇంట్లోకి వచ్చారు. ఇంతట్లోకి మేనమామ రావడం వల్ల భరతుడు శత్రుఘ్నుడితో కలిసి గతేచ భరతే రామో లక్ష్మణశ్చ మహాబలః, రామలక్ష్మణుడు ఇద్దరు కూడా పితరం దేవ సంకాశం పూజయామాస తుస్తదా స్వయం భూరి బభూతానాం బభూవ గుణవత్తరః. తండ్రిని సాక్షాత్తు దేవుణ్లాగా పితృదేవో భవ అన్నట్లుగా రామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి తండ్రికి సేవలు చేసుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. సీతారాముల దాంపత్యం గురించి నిజంగా చెప్పాలంటే మహర్షి ఒక శ్లోకమే చెప్పారేమో అనిపిస్తుంది, 24,000 శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా. రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ తద్గతస్యాః నిత్యం హృది సమర్పితః. రామస్తు, రాముడైతే ఆ తూ శబ్దం చేత పూర్వం ముందు చెప్పిన దానికంటే వైలక్షణమైనటువంటి విషయం ఒకటి చెబుతున్నాను సుమా అని చెప్పి అంతవరకు రామచంద్రుని యొక్క ధర్మపరతని చెప్పి అంతవరకు రామచంద్రుని యొక్క పితృసేవా ధర్మాన్ని గురించి చెప్పినటువంటి మహర్షి సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్, ధర్మ అవిరుద్ధమైనటువంటి కామాభిరతిని గురించి చెబుతూ ఉన్నారు సీతారాముల మధ్య. అంటే పితృశుశ్రూషణ ధర్మ ప్రవర్తన, దేవతారాధనాధికము మొదలైనవన్నీ కాకుండా సీతారాములు అన్యోన్యంగా బహూన్ ఋతూన్ అనేక కాలం, చాలా కాలం పాటు ఉన్నారు. అంటే బాధ్యతతో పాటు భోగ సంబంధమైనటువంటి స్రోతస్సు కూడా ఓ పక్కన నడిచింది సీతారాములిద్దరికీ. బహూన్ ఋతూన్ అంటే అత్యంత సంయోగే ద్వితీయ అన్నట్లుగా అక్కడ వాడినప్పటికీ కూడా అది భోగ నైరంతర్యాన్ని సూచిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. బహూన్ ఋతూన్ అంటే అనేక సంవత్సరములని మాత్రమే కాదు, ఆయా ఋతు ఉచిత భోగ ఉపకరణాల చేత భోగాలని తదేక రసో అభూత్ ఇత్యర్థః అంటారు వ్యాఖ్యానకారు. కాబట్టి సీతారాములిద్దరూ అత్యంత అన్యోన్యంగా సుమారు 12 సంవత్సరములు అయోధ్యలోనే హాయిగా ఉన్నారు. ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి అని ఇందాకలు చెప్పినట్లు తండ్రి దగ్గరుండి కుదిర్చిన సంబంధం కాబట్టి నా అంతటి నేనుగా నేను వెతుక్కుని నా యొక్క భార్యని నేను తెచ్చుకోవడం అనేటువంటి సంప్రదాయం కాదు. కాబట్టి మరి అలాంటప్పుడు శివధనుసు ఎందుకు విరిచావా అంటే, మీరు విరవమన్నారు కాబట్టి విలిచాను, సీతతో నాకేమిటి సంబంధం అన్నారు రామచంద్రమూర్తి. అదేమిటయ్యా, కర్త నువ్వు కర్మ ఒకటి చేసిన తర్వాత కర్మఫలాన్ని కర్తే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు శివధనుస్సు అనే భంగం చేసేటువంటి కర్మ చేసావు కాబట్టి దాని ఫలితంగా సీతమ్మను నువ్వే తీసుకోవాలి అంటే తండ్రి గారి యొక్క అనుజ్ఞ తీసుకుంటే కానీ చేసుకోనని చెప్పినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. అది తండ్రి దగ్గరుండి చూసినటువంటి సంబంధం కాబట్టి బ్రాహ్మ్యమైనటువంటి వివాహం, పితృకృతమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి వివాహం జరిగింది. ఇరు పక్షాల యొక్క ఆమోదంతో ఒకరికొకరు నచ్చిన వధూవులని వివాహ సంస్కారం పేరుతోటి ఏకం చేయడం అనేది మనకి కనపడుతున్నది. ఇది సర్వోత్తమమైనటువంటి వివాహ పద్ధతి. ఇంతకంటే గొప్ప పద్ధతులు ఇంకోటి లేవు, ఎన్ని రకాల వివాహాలు ఉన్నప్పటికీ కూడా. పితృకృత ఇది అంటే ఇక్కడ ఎవరి పితృకృత? తన తండ్రి చేత ఇచ్చినటువంటి ఆవిడని మాత్రమే కాదు, పితృకృత ఇది సీతా పితృకృత ఇది సాక్షాత్తు మహావేదాంతి అయినటువంటి జనక మహారాజు దగ్గరుండి కూర్చుని కన్యాదానం చేసినటువంటి వ్యవహారం. కాబట్టి జనక పితృకృత ఇది అంటే సీతాపితృకృత ఇది జనకుని చేత ఇవ్వబడింది. అంటే కన్యాదానం ఆయన చేశారు. అంతేకాదు పితృకృత అంటే గురువుకి కూడా పితృస్థానం ఇచ్చింది శాస్త్రం.
కాబట్టి పితృకృత ఇది తన గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరుండి పౌరోహిత్యం చేసి మరీ ధరిపించారు, తన గురువు అయినటువంటి విశ్వామిత్ర మహర్షి సాక్షిగా చూస్తూ ఉండగా. కాబట్టి అంతేకాదు పితృకృత, వశిష్ఠ పితృకృత అంటే సాక్షాత్ బ్రహ్మగారు మా ఇద్దరికి రాసి పెట్టారు. కాబట్టి ఆ వశిష్ఠుని పితృడయ్యే తండ్రి అయినటువంటి బ్రహ్మగారి చేత కుదుర్చబడినటువంటి వివాహమయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి చెబుతున్నారా అనిపిస్తుంది. అటువంటి ఆయనకి ఆవిడ మీద ప్రేమ ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆవిడికి ఆయన మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉందట. అందుకే హనుమన్ నాటకంలో రాస్తారు, ఆ సీతా స్వయంవరం సమయంలో ఈ శివధనుసు భంగం చేయడానికి రామచంద్రమూర్తి లేస్తూ ఉంటే గడగడ వణికిపోయిందట సీతమ్మ తల్లి. కమఠ పృష్ఠ కఠోర ధనురిదం, అబ్బబ్బబ్బా ఎంత గట్టి, చాలా కఠినమైనటువంటి ధనుస్సు అయ్యా ఇది. మధుర మంజుల మూర్తి రసౌ రఘునందన, ఎంత నావళికంగా ఉన్నాడు, ఎంత సులువుగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు కుర్రవాడు ఈ రామచంద్రుడు. ఈ ధనుసు విరిస్తే కానీ మా అమ్మాయి ఎవరు అనేటువంటి పంతమేమిటో మా తండ్రికి నాకు అర్థం కావటం లేదు అనుకున్నదట సీతమ్మ తల్లి అంటారు హనుమతి నాటకకారు. కాబట్టి తస్యాస్య భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృదా. పరమాద్భుతమైనటువంటి దాంపత్యానికి దర్శనం. నోటితో మాట్లాడుకోనక్కర్లేదు, కళ్ళతో చూసుకుంటే చాలు హృదయాలు రెండు మాట్లాడుకుంటాయి. ఒకరి మనసులో ఏముందో ఒకరికి అర్థమైపోతూ ఉంటుంది. తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజ దేవతాభి సభారూపే సీతా శ్రీరివ రూపిణి. మామూలుగా సీతమ్మ పేరు వచ్చేటప్పటికి రామచంద్రుడి కన్నా ఇంకొక ఎక్స్ట్రా విశేషం మరొకటి ఎక్కువ వేస్తే కానీ వ్యవహారం కుదిరేటువంటిది కుదరదు. ఎవరు మాట్లాడినా అంతే, హనుమస్వామి మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా అంతే, అయ్యని రామ అనగానే ఆవిడని అభిరామ అని పిలవలసిందే. ఈయన ఉట్టి రాముడు అంటే ఆవిడని విశాలాక్షి అనేటువంటి మాట ఇంకోటి ఏదో కలిపితే కానీ సీతమ్మ పేరు చెప్పడానికి లేదు. కాబట్టి ఆయనకన్నా రెండాకులు ఎక్కువే చదివినటువంటి వ్యవహారం కనపడుతూ ఉంటుంది మనకి. అతీవ రామస్సు శుభేతి కామయా విభుశ్రియా విష్ణురిమా ఇవామరేశ్వర. సాక్షాత్తు శ్రియా విష్ణు, ఆ లక్ష్మీదేవితో కూడినటువంటి విష్ణువు వలె శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ పక్కనుండగా ప్రకాశించారు. అలా ఎలా ప్రకాశించారంటే వారికి వీరికి తేడా లేదు కాబట్టి కావ్యంగా రాయబడిన రామాయణం ధ్వని ప్రధానం. అంటే ఏమిటి రామాయణంలో వాల్మీకి చెప్పినటువంటి ధ్వని అంటే రామచంద్రుడే విష్ణువు అన్నదే ధ్వని మొత్తం అంత రామాయణంలో. మొత్తం రామాయణానికి ధ్వని అదొకటే. కాబట్టి విడివిడిగా తీసుకుంటే చాలా చోట్ల చాలా ధ్వని యొక్క అందాలు కనపడినప్పటికీ రామాయణ కావ్యం మొత్తానికి ధ్వని ఏమిటంటే రామచంద్రుడు మానవుడు కాదు, రామ పరబ్రహ్మము అని చెప్పడమే దానిలో ఉన్నటువంటి ధ్వని. కాబట్టి తన పరమాత్మతత్వాన్ని మరుగుపరుచుకుని మానవుల్లా కనిపించడానికి రామచంద్రమూర్తి పెద్దగా కష్టపడి ఉండడు. కారణం ఆయన అక్లిష్ట కర్మ అనేటువంటి బిరుదు ఒకటి ఉంది ఆయన. అంత ఏది ఆయనకి కష్టం కాదు, ఏదైనా సరే సులువుగా చేసేయగలడు. కాబట్టి నేను పరమాత్మని అని మరిచిపోయి ప్రవర్తించడం చూసారా, అన్నిటికన్నా కష్టమైన కర్మ అది అని చెప్తారు శివానందమూర్తి గారు. రామచంద్రమూర్తి చేసినటువంటి పెద్ద త్యాగం ఏమిటంటే జీవితంలో నేనే పరమాత్మను, నేనే విష్ణువును అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించడం ఏదైతే ఉన్నదో అది ఆయన అన్నిటికన్నా చేసినటువంటి పెద్ద త్యాగమట. అంటే ఏదైనా విషయం మర్చిపోవాలి అంటే మాటిమాటికి ఇది మర్చిపోవాలి అనుకుంటే అసమానం గుర్తుంటూనే ఉంటుంది ఆ విషయం. కాబట్టి నేను విష్ణువును కాదు అనేటువంటి స్మృతి విభ్రమతోటి, స్మృతి లేకుండా విస్మృతితోటి ప్రవర్తించడం అనేది ఆయన చేసినటువంటి అతి గొప్ప అక్లిష్టకర్మ అనిపిస్తుంది. మొత్తానికి ఆయన ఎంత అక్లిష్టకర్మ చేసినా వాల్మీకి మహర్షి మాత్రం పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆయన్ని విష్ణువు అని చెప్పకుండా దాచడం కోసం ఎన్నోసార్లు నాలుగు చివరిదాకా ఈయనవే విష్ణువు అని చెప్పేద్దాం అనిపించే ఉంటుంది మహర్షికి. కానీ దాన్ని ధ్వనిపూర్వకంగానే చెప్పారు తప్ప పూర్తిగా ఈయనే విష్ణువు అనేటువంటి మాట ఎక్కడా చెప్పలేదు. అందుకే భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలంటే తత్ సంశ్లేషైక సుఖిత్వం అని చెప్తారు పెద్దలు.
అంటే భార్యాభర్తల మధ్య ఒకరితో ఒకరు దగ్గరగా ఉన్నప్పుడే వారిద్దరికీ సుఖం ఉంటుంది. అందుకే సీతమ్మతో కలిసే ఆయనటువంటి దేవకార్యాలు చేసిన, ఆ పితృదేవతల్ని ఆరాధించిన, లేదా తండ్రికి ఆరాధన చేసిన, పితరం దేవ సంకాశం పూజయామాస తుస్తదా, ద్వివచనమే వాడతారు మహర్షి. వారిద్దరూ కలిసే, సీతమ్మతో కలిసే, తమ్ముడు లక్ష్మణుడితో కలిసే, మరదలు ఊర్మిళతో కలిసే దేవసమానుడైనటువంటి తండ్రిని పూజించారు. చకార రామో ధర్మాత్మా పౌరకార్యాణి సర్వశః ప్రియాణి చ హితాని చ. తండ్రి అనుమతితోటి, తండ్రి మనస్సు నెరిగి ఆయన అనేకమైనటువంటి పౌరకార్యాలు చేశారు. మామూలుగా తండ్రి రాజు అయితే కొడుకుకి అన్యాయంగా ఆస్తిని సంపాదించేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అనేకమైనటువంటి ఏదైనా పని చేయాలంటే ముందు నన్ను కలిసి తర్వాత మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం అటువంటివి. రామచంద్రమూర్తి పౌరకార్యాలన్నీ చేసినప్పటికీ కూడా పితురాజ్ఞాం పురస్కృత్య అనేటువంటి మాట ఒకటి వాడతారు. తండ్రి గారు చెప్పినట్లుగా ఆయన సమస్త పౌరులకు హితమైనటువంటి ప్రియమైనటువంటి కార్యాలు చేసేవారట. తండ్రి గారి అనుమతితో రాజ్యాన్ని నడిపించేవారు. అంటే చేతికంది వచ్చిన కుమారుడు దగ్గర ఉంటే, పరిపాలనలో సహాయం చేసే అవకాశం ఉంటే ఆ రాజుకి ఒక అదృష్టం. సీతాదేవి దేవతాభిస్సమారూపే సీతా శ్రీరివ రూపిణి. సీతా శ్రీరివ రూపిణి. ఇవ అనేటువంటి మాటకి శాస్త్రంలో ఏవా అనేటువంటి అర్థం కూడా చెప్తూ ఉంటారు. సీత శ్రీరివ రూపిణి కాదు, సీతా శ్రీరేవా. కేవలం ఆవిడ సాక్షాత్ లక్ష్మీదేవి అని చెప్పకుండా చెప్తున్నారు మహర్షికి. తయాస రాజర్షి సుతోభిరామయా సమేయివానుత్తమ రాజకన్యయా అతీవ రామ సుశుభేతి కామయా విభుశ్రియా విష్ణురివామరేశ్వర. అతీవ రామ సుశుభే, ఎవరితో? అతి కామయా, ఆవిడకి ఇంకో 2 అక్షరాలు ఎక్కువ. అలాగే రామ రాజర్షి సుత అభిరామయ, ఈయన రాముడైతే ఆవిడ అభిరామ, ఆయన ఆవిడకి ఇంకో 2 అక్షరాలు ఎక్కువ. కాబట్టి ఈయన కన్నా ఆవిడ 2 ఆకులు ఎక్కువే చదివింది ఎప్పుడు అని మనకి అనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతమ్మ తల్లి. అసలు ఈ శ్రీ అనేటువంటి మాటకు అర్థం పెద్దలు రకరకాలుగా చెప్తూ ఉంటారు. శ్రీరితి ప్రథమం నామ లక్ష్మ్యాః. శ్రీ అన్నది లక్ష్మీదేవి యొక్క మొదటి పేరట. కాబట్టి శ్రీరాముడు అంటే లక్ష్మితో కూడినటువంటి, సీతాలక్ష్మితో కూడినటువంటి రామచంద్రమూర్తి. ఎందుకు ఆవిడ శ్రీ అన్నారంటే, శ్రీయతే ఇది శ్రీహి, రామచంద్రమూర్తిని ఆశ్రయించుకుని ఉంటుంది కాబట్టి. శ్రీయతే ఇది శ్రీహి, భక్తుల చేత ఆవిడ ఎప్పుడూ ఆశ్రయింపబడి ఉంటుంది కాబట్టి. శృణోతి ఇది శ్రీహి, భక్తులు చెప్పినవన్నీ విని అవి రామచంద్రుడి దాకా తీసుకెళ్ళి వాళ్ళ పనులు చేయిస్తుంది కాబట్టి. అలాగే శ్రావయతి ఇది శ్రీహి, ఆవిడ వింటుంది, విన్నవన్నీ రామచంద్రుడికి చెప్తుంది తమ భక్తుల గురించి, వాళ్ళకి ఏం చేయాలో ఆవిడ నిర్ణయిస్తుంది. శృణాతి ఇది శ్రీహి, భగవంతుడికి అడ్డంగా వచ్చేటువంటి విఘ్నాలు ఏవైనా ఉంటే వాటిని కూడా పోగొట్టేటువంటి లక్షణం కనపడుతుంది మనకి సీతాదేవి. అలాగే శ్రీనాతి ఇది శ్రీహి, ఆశ్రితులకి భగవత్ సేవ భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆవిడ. కాబట్టి శ్రీయతే శ్రేయతే శృణోతి శ్రావయతి శృణాతి శ్రీనాతి ఇది శ్రీహి అని చెప్పి పెద్దలు చెప్తారు. అసలు శ్రీదాకా కూడా అక్కర్లేదయ్యా అన్నారు. శకారమే లక్ష్మీవాచకం అట. మహాలక్ష్మి అర్ధక స్యాత్ ధనార్థ రేఫ ఉచ్యతే. శ్రీలో ఆ శా అన్నది ఒకటి సరిపోతుంది. సీతమ్మ తల్లికి ఆ లక్ష్మీ లక్షణం ఉన్నట్టు శ్రీ అనేటువంటి మాటలు. ఆయన రాముడైతే ఆవిడ రామా అవుతుంది, ఆయన కాముడైతే ఆవిడ అతికామ అవుతుంది. వారిద్దరిని వర్ణించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్లు ఇంకొక ఎక్స్ట్రా విశేషం ఒకటి, మరొకటి అదనంగా ఆవిడకి తగిలిస్తే కానీ ఎవరూ మాట్లాడలేరు. మనకి హనుమస్వామిని అడిగినా కూడా రాఘవోర్హతి వైదేహిం తం చేయమసితే క్షణ. రాఘవోర్హతి వైదేహిం, రాఘవుడు వైదేహి తగినవాడు. తంచేయమసితేక్షణ, సీతమ్మకి మళ్ళీ ఒక అదనపు విశేషణం వేయాలి. అసితేక్షణ అయినటువంటి సీతమ్మకి రాముడు తగినవాడు అని చెప్పి ఈ అసితేక్షణం అనేటువంటి ఒక అదనపు విశేషణం ఆవిడకి వేస్తే కానీ పలికేటువంటి అవకాశం లేదు. అటువంటి ఆయన సమేజివాన్, సీతమ్మతో
సమేయివాన్ సమ్యక్ ఏయివాన్ అంటే ఇద్దరు ఒకరైపోయి సంశ్లిష్టులై ఉండేవారట. ఎలాగా అంటే లీనేవా ప్రతిబింబితేవా లిఖితేవా ఉత్కీర్ణ రూపేవా ప్రత్యుక్తేవా వజ్రలేప ఘటితేవా అంతర్నిఖాతేవా అని చెప్పి అనేక రకాలుగా పెద్దలు వర్ణిస్తారు. వారిద్దరూ ఎంత దగ్గరగా ఉండేవారు అంటే సూత్రేవ లగ్న ప్రియ, తాడుతో ఒకళ్ళనొకళ్ళు కట్టేసుకున్నారా అన్నంత అన్యోన్యంగా ఉండేవారట ఆయన. అటువంటి రామచంద్రమూర్తి 12 సంవత్సరాలు సీతాదేవితో కలిసి చాలా ఆనందంగా కాపురం చేశారు, సంసారం చేశారు, జీవితం గడిపారు. 12 వర్షాణి రాఘవ సహ సీతయా రమయామాస ధర్మాత్మా నారాయణ ఇవ శ్రియా. లక్ష్మీదేవితో నారాయణుని వలె సీతాదేవితోటి రామచంద్రుడు 12 సంవత్సరములు రమయామాస చాలా సంతోషంగా గడిపారు. ఆ సమయంలో ఏమైంది, సరే కైకమ్మ కోరిక కోరడం, దశరథుడు మూర్ఛపోవడం, వశిష్ఠ మహర్షి అక్కడికి వెళ్ళడం, కళ్ళు తెరిచి వశిష్ఠ మహర్షిని చూసినటువంటి దశరథ మహారాజు ఒక్కసారి మా అబ్బాయిని పిలు అన్నారు. వశిష్ఠుడు వెళ్ళకపోతే ఇంకా కొంచెం కోపం తెచ్చుకున్నారు. మళ్ళీ చెప్పాను నీకు ఇంకా వినపడలేదా, వెంటనే వెళ్ళి రాముడు తీసురా అన్నారు సుమంతుడితోటి దశరథ మహర్షి. దానికన్నా ముందు వశిష్ఠుడు ముందుగా రామచంద్ర స్వామి యొక్క గృహం దగ్గరికి బయలుదేరారు. ఆయన ఏమిటి, రేపు పొద్దున పట్టాభిషేకం కాబట్టి ఆ పట్టాభిషేకం జరిగి తీరుతుంది అనేటువంటి నమ్మకం ఉన్నట్లుగా ఆయన రామచంద్రమూర్తి యొక్క గృహానికి బయలుదేరి అక్కడ వారిద్దరి చేత ఉపవాసం చేయించాలి. సీతమ్మతోలితో కూడి రామచంద్రమూర్తి నియత వ్రతుడు అవ్వాలి రేపు పొద్దున్న జరగబోయేటువంటి పట్టాభిషేకానికి. సరే, చూడగానే పాద నమస్కారం చేశారు రామచంద్రమూర్తి. గురువుగారు కనపడితే ఏముంది, ఆయన పులకరించిపోతారు. సీతమ్మతో తల్లితో కలిసి వశిష్ఠ మహర్షికి నమస్కారం చేశారు. ఆయన ఒక మాట చెప్పారు, ప్రసన్నస్తే పితారామ. మీ నాన్నగారు చాలా ఆనందంగా ఉన్నారు. ఏమిటండి ఎందుకంత ఆనందం, రేపు పొద్దున నీకు పట్టాభిషేకం కదా అందుకని. కాబట్టి నువ్వు ఇవాళ నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా ఒక దీక్ష తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆయనకి చేయవలసిన విధి విధానాలని చెప్పి వశిష్ఠ మహర్షి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గతే పురోహితే రామ స్నాతో నియత మానస. శుభ్రంగా ఇద్దరు కూడా మంగళ స్నానాలు చేశారు. నియత మానస, మనస్సుని కుదురుగా అట్టిపెట్టుకున్నారు, అక్కర్లేని ఆలోచనలు చేయకుండా. సహపత్న్యా విశాలాక్ష్య నారాయణముపాగమత్. వారి పూజా గదిలోకి వెళ్ళి సీతారాములు ఇద్దరు కూడా ఆ నారాయణుని, ఆ రంగనాథుని ఉపాగమత్ అక్కడికి వెళ్ళారు. మన్నాడు పొద్దుపోయేదాకా అభిషేచన కార్యక్రమాలు ఇవి ఉంటాయి. చాలా దేశాల నుంచి బోళ్ళ మంది ప్రతినిధులు వస్తారు, వాళ్ళందరినీ కలవాలి. వేదస్వస్తులు ఉంటాయి, ఆశీర్వచనాలు ఉంటాయి, సంబరాలు ఉంటాయి. క్షణం నడువు వాల్చడానికి అవకాశం ఉండదు. కాబట్టి పెందరాళి స్నానం చేసి త్వరగా నిద్రపోతే పొద్దున్నే లేవచ్చు అనేటువంటి ఆలోచన. దాంతో సహసీతయ అనలేదు మహర్షి, సహపత్న్యా. పత్న్యుర్నో యజ్ఞ సంయోగే. యజ్ఞయాగాదులందు భర్త పక్కన కూర్చునేటువంటి అర్హత కలిగినటువంటి స్త్రీకి పత్ని అనేటువంటి పేరు. కాబట్టి అటువంటి అధికారం ఉన్నది ఆవిడ. అంటే రామచంద్రమూర్తి ఒక యజ్ఞం ప్రారంభించబోతూ ఉన్నారు త్వరలో అని అర్థం దానికి. సహపత్నియా, పత్నితో కలిసి పూజించారు రంగనాథుని. చక్కటి బంగారు పళ్ళెంలో పూలన్నీ సిద్ధం చేసి ఉంటుంది మా తల్లి సీతమ్మ. అనేకమైనటువంటి ఆ పూజకి కావాల్సినటువంటి సామాన్లన్నీ సిద్ధం చేసి ఉంటుంది. కర్పూరం పెట్టి ఉంటుంది, అగరత్తులు పెట్టి ఉంటుంది. ఇద్దరు కలిసి గంధం అరగదీసి కూడా ఉంటుంది, దీపం సిద్ధం చేసి ఉంటుంది, నైవేద్యం కూడా సిద్ధం చేసి పెట్టే ఉంటుంది. ఆవిడ అంత రాత్రి అయినప్పటికీ సహపత్న్యా విశాలాక్ష్యా, కళ్ళు మూతలు పట్టం లేదు. ఇంతెంత కన్నులతో ఉన్నది సీతమ్మ తల్లి, విశాలాక్షిలా ఉన్నది. ఎంత రాత్రి అయినా అరమూసిన కన్నులది కలది కాలేదు. కాబోయే కార్యక్రమం, జరగబోయేటువంటి కార్యక్రమం అంత గొప్పది. అలసత్వానికి అక్కడ తావులేదు. విప్పారిన కన్నులతో ఉంది రాత్రి అంతా. ఇక నుంచి విప్పారిన కన్నులతోనే ఉంటుంది రావణ వధ జరిగేదాకా. కాబట్టి ఆయన ఈవిడ విశాలాక్షి అయితే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అవుతాడు. ఈవిడ విశాలాక్షి అయి ఎవడికి ఎన్ని తలలున్నాయో ఇట్టే పట్టేయగలుగుతుంది. విశ్వేశ్వరుడు అనేటువంటి ఆయనకి జరగబోయేటువంటి లయ కార్యంలో తోడుగా ఉంటుంది కాబట్టి ఆవిడ విశాలాక్షి అయింది అని చెప్పి అనిపిస్తుంది. స్వామిని ముందుండి నడిపించవలసినటువంటి సమయం రాబోతోంది. కాబట్టి కళ్ళు తెరుచుకుని ఉండాలి.
విశాలమైన కన్నులతో ఉండాలి. ఆవిడ ఆది పరాశక్తిగా విశాలక్షిగా ఆయన పక్కన కూర్చుంది. రామచంద్రుడు నారాయణముపాగమత్, నారాయణుని ఉపాసించాడు. అంటే వారిద్దరికీ అభేదం అనుకుంటాం. నరస్య ఇదం నారం అవతారేషు నారం వపు అయత ఇది నారాయణ. అవతార సమయములలో నరుని రూపములు ధరించేవాడి పేరు నారాయణుడు. కాబట్టి రామచంద్రుడు ఇప్పుడు నారాయణుడు అయ్యాడు. కాబట్టి తనని తానే ఉపాసించుకున్నాడు. శివుడు తనలో తానే రమించినట్లు రామచంద్రమూర్తి తనని తాను ఉపాసన చేసుకున్నారు. ఇక్ష్వాకుల కులదైవం రంగనాథస్వామి. సీతారాములు తమ పూజాగృహంలో వారిని ఆరాధించారు. అంటే ఇద్దరు కూడా అంతర్ముఖులయ్యారు అని చెప్పడం మహర్షి యొక్క ఉద్దేశం అయ్యి ఉండవచ్చు. మొత్తానికి స్వామి ఒక హోమం చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించి వాగ్యత ఒక్క మాట మాట్లాడుకోలేదు. ఇద్దరు అనవసరమైన మాటలు కానీ రేపు జరగబోయే సంబరాల గురించి కానీ ఒక్క మాట మాట్లాడుకోలేదు ఇద్దరు. జపకాలే నభాషేత. అలాగే వ్రత హోమాదికేషుచ, జపము వ్రతము హోమము జరిగేటప్పుడు అక్కర్లేని మాటలు మాట్లాడకూడదు. కాబట్టి వారిద్దరు కూడా మాట్లాడకుండానే ఉన్నారు, వాగ్యతులై ఉన్నారు. అలాగే ధ్యాయన్ నారాయణం దేవం స్వాస్తీర్ణే కుశ సంస్థరే. అదే పూజా గదిలో ఇద్దరు కూడా దర్భాసనాల మీద తల కింద చేయి పట్టుకుని నేల మీద శయనించారు. పూర్వాం సంధ్యాముపాసీనో జజాప యత మానస. తెలతెలవారుతూ ఉండగానే రామచంద్రమూర్తి లేచారు, సంధ్యావనం చేసుకున్నారు. తుష్టావ ప్రణతశ్చైవ శిరస మధుసూదనం. సాష్టాంగ ప్రణామం చేసి ఆ మధుసూదనుని మెప్పించారు. ఆశాస్య ఆత్మన ప్రియం. లేచి తన మనసులోని కోరికను కోరుకుని నమస్కారం పెట్టారట రామచంద్రమూర్తి. ఏమిటై ఉంటుందా కోరిక? మహర్షి చెప్పరు. పట్టాభిషేకానికి విఘ్నం కలగాలని కోరిక, నిత్యం సీతమ్మతో కలిసి ఉండాలని కోరిక, 1000 మంది మునిపుంగవులందరినీ రక్షించాలని కోరిక, లోకకంటకుడైనటువంటి రావణాసురుని సంహరించే సత్తా నాకీ స్వామి అనేటువంటి కోరిక తెలీదు. మొత్తానికి కోరిక ఒకటి కోరుకుని నమస్కరించారు రామచంద్రమూర్తి. సీతారాములు ఇద్దరూ కలిసి ఉండగా ఎలా ఉంటారు అనేటువంటి దర్శనం మనకి మహర్షి ఇవ్వరు. ఎక్కువసార్లు 1-2 సార్లు తప్ప ఇవ్వరు. ఒక అద్భుతమైన దర్శనం జరుగుతూ ఉన్నది మనకి ఇప్పుడు చూడండి. సుమంత్రుడు బయలుదేరాడు. దశరథుడు కేకలేసి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి పిలుచుకురావాయా అంటే, సుమంత్రుడు వెళ్ళేటప్పటికి రాజవీధులన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. మెల్లగా జనాన్ని తప్పించుకుంటూ సుమంత్రుడు రామప్రసాదం దగ్గరికి చేరుకున్నాడు. ఎక్కడ చూసినా జనమే. ముందరి కక్షలు జనం, తర్వాత కక్షలు జనం, తర్వాత కక్షలు వేద పండితులు, అందరూ సిద్ధమైపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో అన్ని కక్షలు దాటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళుతూ ఉన్నాడు సుమంత్రుడు. ఎలా కనిపించారు రామచంద్రమూర్తి సీతాదేవి? ఎంత అన్యోన్యంగా కనిపించారో ఆలోచిస్తే ఆనందం వేస్తుంది, కళ్ళు చెమరుస్తాయి. తం వైశ్రవణ సంకాశం ఉపవిష్టం స్వలంకృతం దదర్శ సూతః పర్యంకే సౌవర్ణే సోత్తరచ్ఛదే. వైశ్రవణ సంకాశం, కుబేరునిలా ఉన్నట్టు రామచంద్రుడు. ఏమంటే కుబేరుడు ఎక్కడ, మా రామచంద్రమూర్తి ఎక్కడ? ఆయనతో పోలిక అంటే లేదండి. కుబేరుడితో పోలిక చెప్పడానికి కారణం లేకపోలేదండి. ఏమిటయ్యా? కామేశ్వరో వై శ్రవణో దదాతు అంటుంది వేదం. కుబేరుడు ఒక గొప్ప దాత. అలాగే మా రాములు వారు కూడా దాత. దానికి ఆయన అరణ్యవాసానికి బయలుదేరే ముందు పూచికపులు లేకుండా తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసి వెళ్ళిపోయారు. అది కాదట ఆయన ఇచ్చినటువంటి గొప్ప దానం. ఈ భూమి మీదకి దిగి తన దర్శనాన్ని దానం చేశారట సమస్తమైనటువంటి ప్రజలకి. తన సౌందర్యాన్ని చూసేటువంటి అవకాశం అనేటువంటి దానం ఇచ్చారట ఈ భూమి మీద జనులందరికీ. అటువంటి రామచంద్రమూర్తి ఉపవిష్టం, మంచం మీద కూర్చుని ఉన్నారు. పక్కనే సీతమ్మ తల్లి కూర్చుని ఉంది. స్వలంకృతం, ఇద్దరు బాగా అందంగా అలంకరించుకుని ఉన్నారు. పట్టాభిషేకానికి ఇంకా బయలుదేరే సమయం దగ్గర పడుతూ ఉన్నది కాబట్టి. దదర్శ సూతః పర్యంకే సౌవర్ణే. అది పందిరిపట్టు మంచం. ఎన్నాళ్ళ నుంచో ఆ ఇక్ష్వాకుల కులంలో వస్తున్నటువంటి పందిరిపట్టు మంచం. అటువంటి పర్యంకం మీద సౌవర్ణే పర్యంకే, బంగారు పట్టు మంచం. సోత్తరచ్ఛదే, తెల్లటి పట్టు దుప్పటి పరిచి ఉంది దాని మీద. అటువంటి దాని మీద ఎడంపక్క సీతమ్మ కూర్చుంది, రామచంద్రుడు పక్కన కూర్చున్నాడు. ఇద్దరు దగ్గరగా ఉన్నారు. ఎవరు చూశారు అంటే వచ్చినవాడు సుమంత్రుడు, కానీ చూసినవాడు సూతః. దదర్శ సూతః. సూతః అనేటువంటి మాటకి రథసారథి అనేటువంటి అర్థం కూడా ఉంది.
మంత్రిగా వచ్చినటువంటి సుమంత్రుడు రథసారథిగా వాళ్ళిద్దరిని చూశాడు. అంటే త్వరలో ఆయనకి రథసారథి కార్యక్రమం ఇవ్వబడుతూ ఉన్నది. రామచంద్రుడిని తోలుకుని తీసుకెళ్ళవలసినటువంటి అవసరం కలుగుతూ ఉన్నది. ఇంకా ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూ? వరాహరుధిరాభేణ శుచినా చ సుగంధినా అనులిప్తం పరాధ్యేన చందనేన పరంతపం. సుగంధం అద్దుకుని ఉన్నట్ట. ఎలాంటి సుగంధం అది? ఎర్రచందనం రాసుకుని ఉన్నట్ట రామచంద్రమూర్తి. ఎలా ఉంది ఆ ఎర్రచందనం? వరాహరుధిరాభేణ. ఎంత అసంగతమైనటువంటి ఉపమానం అనిపిస్తుంది వినగానే. అడవి పంది యొక్క ఎర్రని రక్తము వంటి రంగు కలిగినటువంటి చందనం రాసుకుని ఉన్నట్ట రామచంద్రమూర్తి. ఎక్కడైనా సబబుగా ఉందా అనిపిస్తుంది. కానీ వాల్మీకి మహర్షి జరగబోయే విషయాన్ని సూచిస్తూ ఉన్నారు. ఇక నుంచి రామచంద్రమూర్తి అడవుల్లోనే ఉంటారు. అడవి పందుల యొక్క రక్తాన్ని చూడవలసి ఉంటుంది. కాబట్టి ఆ అడవి పంది రక్తము వలె, అంటే మిక్కిలి ఎర్రనైనటువంటి చందనేన ఎర్రచందనం అనులిప్తం. అనులిప్తం అంటే అనుసరించి పూయబడింది. అంటే ముందు సీతమ్మ తల్లి రామచంద్రమూర్తికి రాసి ఉంటుంది. ఆ తర్వాత రామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి రాసి ఉంటారు ఆ చందనాన్ని. కాబట్టి అనులిప్తం. ఎందుకయ్యా అది అంత వరాహరుధిరంలా ఉంది, అంత ఎర్రగా ఉంది అంటే సీతాదేవి తన కర్రకమలములతో రాసిందండి. అందుకండి వచ్చిందండి ఆ ఎరుపుతనం. ఆవిడ చేతులే ఎరుపు. పైగా ఈ గోరింటాకు అవేవో పెట్టుకున్నదేమో, అంగరాగములు అవి పూసుకున్నదేమో రాబోయే బ్రహ్మాండమైనటువంటి ఉత్సవానికి ఆ ఎరుపుదనం దానికి అంటుకున్నదేమో. మొత్తానికి ఆ చందనం వరాహరుధిరాబేణ అలా ఉన్నది. అంతేకాదు శుచిగా ఉన్నది. దానికి ఆ శుచిత్వం ఎలా వచ్చిందంటే ఆ గంధానికి సీతా శరీర స్పర్శ చాలట శుచి అయిపోవడానికి. శుచిస్మిత అయినటువంటి ఆవిడ. శుచి అంటే అగ్నిదేవుడు అని అర్థం, అగ్నిహోత్రం అని అర్థం. కాబట్టి అగ్నిహోత్రం అంతే పవిత్రమైనటువంటి ఆ గంధం రాసుకున్నది ఆవిడ. రాసింది ఆవిడ రామచంద్రమూర్తి ఆవిడికి రాశారు. అలాగా సూర్యునిలా మెరిసిపోతున్నటువంటి స్వామికి సుమంత్రుడు నమస్కరించాడు. వవందే వరదం వందీ అంటారు మహర్షి. అంటే తనకి ఇలాంటి దర్శన భాగ్యం, ఏకశయ్య మీద ఉన్నటువంటి సీతమ్మ రామచంద్రుడిని కలిపి చూసేటువంటి భాగ్యం అనేటువంటి వరదానం ఇచ్చినటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ ఉన్నాడు సుమంత్రుడు అని చెప్పి కౌసల్యా సుప్రజారామ అనేటువంటి ప్రయోగం చేశారు అక్కడ మళ్ళీ మహర్షి. ఓ కౌసల్యా సుప్రజారాముడా, తండ్రి గారు నేను చూడాలనుకుంటున్నారయ్యా, రావయ్యా అన్నారు. వెంటనే రామచంద్రమూర్తి లేచారు. ఎలా లేచారు? నరసింహో మహాద్యుతి. ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళాలి కాబోలు నరసింహుడే రామచంద్రమూర్తి లేచారట. కాబట్టి నరసింహతత్వం సత్య ప్రత్యక్షమైనటువంటి లక్షణం కలిగింది. కాబట్టి వీలైనంత త్వరగా తండ్రి దగ్గరికి వెళ్ళి వెంటనే తండ్రి ముందు ప్రత్యక్షం కాబోయేటువంటి రామచంద్రమూర్తి నరసింహో మహాద్యుతి. ఆ మహాద్యుతి ఎక్కడి నుంచి వచ్చింది? అంతటి వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవకార్యం నెరవేరబోతోందనే ఉత్సాహం ఆ మహాద్యుతికి కారణం. ఆయన వెళ్ళిపోయేటప్పుడు పని చేశారు. ఏం చేశారట? తత సమ్మానయామాస సీతాం ఇదమువాచ. సన్మానం చేసి సీతతో ఇలా అన్నారు. ఎవరికి చేశారు సన్మానం? సుమంత్రుడు పెద్దవాడు కదండి, వచ్చాడు కాబట్టి ఆయన రాక తన ఇంటికి వచ్చాడు కాబట్టి సుమంత్రుడికి చేసి ఉంటాడు సన్మానం అనిపిస్తుంది మనకి. కానీ సుమంత్రుడికి చేయలేదు సన్మానం. సీతాదేవికి సన్మానం చేసి ఆయన బయటికి వెళ్ళారట. సీతాదేవికి సన్మానం చేయడం ఏంటి అంటే నిజంగా సీతాదేవికి చేశారంటే మహర్షి మనకేమీ సందేహం లేకుండా తర్వాత చెప్పేస్తారు. పతి సమ్మానిత సీతా భర్తారం అసితేక్షణ అద్వారమనువ్రాజ మంగళాన్ అభిదధ్యుషి. సీతమ్మ తల్లికి ఆ రామచంద్రమూర్తి సన్మానం చేశారు. ఆ తర్వాత ఆవిడ ఆయనకి సన్మానం చేసింది. ఏం సన్మానాలు చేసేసి ఉంటారండి 5 నిమిషాల్లో అంటే బహుశా ఇంకా అవసరం లేదని తన మెడలో ఉన్నటువంటి ఆ హారాలన్నీ, ముత్యాల హారాలన్నీ తీసి ఆవిడ మెడలో వేసేసి ఉంటారు రామచంద్రమూర్తి. ఇక నాకు వీటి అవసరం ఉండదు, మనం వనానికి వెళ్ళిపోతున్నాం కాబట్టి పతి సమ్మానిత సీత అటువంటి సన్మానం చేసి ఉంటారు. మరి ఆవిడేం చేసింది సన్మానం రామచంద్రమూర్తికి? అలా బోసిగా వెళితే ఏం బాగుంటుందండి, వక్షస్థలం మీద ఏమీ లేకుండాను అని చెప్పి నల్ల కలువల దండ ఒకటి వేసింది. అసితేక్షణ. ఆవిడ చూపులే నల్ల కలువలు. ఆవిడ చూపులతోటి దిష్టి తగలకుండా రామచంద్రుడి వక్షస్థలం మీద ఆవిడ ఒక చక్కని నల్ల కలువల దండ వేసింది. ఆ ద్వారం అనువ్రాజ, ద్వారం దాకా వచ్చి ఆయన దిగపెట్టింది అసితేక్షణ అయినటువంటి సీతాదేవి. బయటికి వచ్చేటప్పుడు అంతఃపురం నుంచి రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు? పర్వతాదివ నిష్క్రమ్య సింహో గిరి గుహాశయ.
ఒక గుహలోంచి బయటికి వస్తున్నటువంటి సింహంలో రామచంద్రమూర్తి తన అంతఃపురంలోంచి తండ్రి గారి దగ్గరికి బయలుదేరారు. అంటే జరగబోయేటువంటి కార్యం, జరగబోయేటువంటి వృత్తాంతం అంతా కూడా మనకి కనిపిస్తున్నది. ఈ సుమంతుడు సీతారాములిద్దరిని దర్శించడం అనేది చాలా అద్భుతమైనటువంటి, దుర్లభమైనటువంటి దర్శనం. ఇద్దరు ఏకశయ్యం మీద ఉన్నప్పుడు, ఒక పక్కన ఒకరు కూర్చున్నప్పుడు, ఒకరి మీద ఒకరు ఆ చంద్రాన్ని రాసుకుని ఉన్నప్పుడు చూడడం అనేది ఇది ఒక పర్యంక సేవ. ఇది పర్యంక సేవా దర్శనం. ఇది శ్రీరంగనాథునికి శ్రీరంగంలో ఏడాదికి ఒకసారి పర్యంక సేవ జరుపుతారని పెద్దలు చెప్తారు. ఎన్నో పుణ్యాలు పండితే తప్ప అటువంటి దర్శనం లభించట. ఇటువంటి దర్శనం, దీని పర్యంకోపాసన అనేది ఒక సాధన, పర్యంక విద్య అనేది ఒక ఉపాసనా పద్ధతి. అది గనక సాధించినట్లయితే అమ్మవారు అయ్యవారు ఒకే మంచం మీద ఉన్నప్పుడు మట్టి కాళ్ళతో ఆ మంచం మీద ఎక్కి వాళ్ళతో ఆడుకునేటువంటి ఆ వరం ఒకటి, అదృష్టం ఒకటి కలుగుతుందట తరువాత జన్మలో. మళ్ళీ ఈ అదృష్టం కుచేలుడికి కలిగింది. కృష్ణుడు రుక్మిణి పక్కపక్కన ఒకే మంచం మీద కూర్చొని ఉండగా చూసేటువంటి అదృష్టం కుచేలుడికి కలిగింది. ఒక్క క్షణంలో స్వామి మంచం మీద దూకి ఆయన పాదాల మీద పడ్డారు కుచేలుడి దగ్గర. అది ఈ కుచేలుడు అంతకు ముందు జన్మలో సుమంతుడే కుచేలుడిగా వచ్చాడా అని నాకు అనిపిస్తుంది. దానికి ఎక్కడ ప్రమాణం అయితే లేదు. కానీ కారణం ఏమిటంటే, ఈ పర్యంక సేవ చేసుకున్నటువంటి సుమంత్రుడు తర్వాత మళ్ళీ స్వామి వారిని పర్యంకం మీద చూసేటువంటి అదృష్టం పొందారు. సరే, భార్యాభర్తల మీద ఇంకొక విశేషమైనటువంటి సంబంధం చెప్పారు. ఏమిటిది? తద్విశ్లేషైక దుఃఖిత్వం. ఆయన లేకుండా ఉండలేకపోవడం అనేది భార్యాభర్తల యొక్క ఒక అద్భుతమైనటువంటి లక్షణం. కాబట్టి ఈయన చెప్పారు, నేను ఇలాగ నాన్నగారు అడవికి వెళ్ళమన్నారు, నేను వెళ్తున్నానని. ఆవిడ చెప్పింది, నువ్వు వెళ్తే ఎలా కుదురుతుంది, నేను వస్తాను అని. అంటే ఈయన వెళ్ళా. మొత్తానికి చివరికి ఆవిడ చెప్పేసింది, నన్ను తీసుకెళ్ళు అన్నా నువ్వు వింటం లేదు కదా, అయితే సరే నా నిర్ణయం విను. అహంగమిష్యామి వనం సుదుర్లభం సుదుర్గమం. అహంగమిష్యామి వనం సుదుర్గమం. నేను వెళ్ళిపోతున్నాను వనానికి, నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. వెళ్ళమన్నదేమో ఆయన్ని, ఈవిడికి వెళ్ళవలసిన పనే లేదు. హాయిగా అంతఃపురంలో కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు ఓ 14 సంవత్సరాలు, మళ్ళీ ఆయన వెనక్కి వచ్చేదాకా. కానీ ఈవిడ ఏమంటూ ఉన్నది? అహంగమిష్యామి. ఆయన ఇంకా ఆలోచిస్తుంటే ఆవిడ చెప్పింది, ఇంకా ఆలోచిస్తుంటే, సరే నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో. అగ్రతస్తే గమిష్యామి. నీకన్నా ముందే నేను వనానికి వెళ్ళిపోతా అని చెప్పి చివరికి ఒక దెప్పుపోటు పొడిచేటువంటి మాట కూడా అంది. భార్యాభర్తలు బోల్డ్ అనుకుంటారండి, మనకెందుకు, కానీ బాధపడిపోతాం మనం. సీతమ్మ తల్లి రావణంత మాట అనొచ్చా అని. కిం త్వా మన్యత వైదేహ పితామే. నిన్ను చూసి మా తండ్రి గారు ఏమనుకుంటారు? స్త్రియం పురుష విగ్రహం. మా అమ్మాయిని ఒక మగవాడికి ఇచ్చి చేశాననుకున్నాను, కానీ పురుష రూపంలో ఉన్న ఆడదానికి ఇచ్చి చేశానేమో అనుకోరా. నువ్వేమో పుల్లు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అక్కడ కష్టం, నువ్వు రావద్దని భయపడి పెట్టేస్తున్నావు నన్ను. ఆ మాత్రం నన్ను రక్షించుకునే మనం మొగాడివి కాదా నువ్వు అని అడిగేసింది సీతమ్మ తల్లి. మొత్తానికి పెడుతూ ఉంటే చెప్పింది తల్లి కౌసల్య, మా వాడు చాలా సుకుమారుడు, మా పుత్ర ప్రవ్రాజితో మమ. ఈ వనానికి వెళ్ళేటువంటి మా రామచంద్రమూర్తి చాలా సుకుమారుడు తల్లి, అతన్ని రొప్పించకు సుమా, చాలా మృదు స్వభావం కలవాడు అని చెప్పగానే సీతాదేవి కసుక్కుని చూసింది ఒక్కసారి అత్తగారికి. ఒక్క మాట తనని ఎవరైనా అనవసరంగా అంటే ఊరుకునేటువంటి వ్యవహారం లేదు సీతమ్మ తల్లి. అదొక చైతన్యం అది ఆవిడలో. వెంటనే అంది, అభిజ్ఞాస్మి యథాభర్తు వర్తితవ్యం శృతంచమే. చెప్పారు కానీ అత్తగారు, ఈ విషయాలన్నీ మాకు ఎప్పుడో చెప్పారు మా ఇంట్లో, భర్తను ఎలా చూసుకోవాలో, ఎలా ఉండాలో అని చెప్పి పరమాద్భుతమైనటువంటి మాట చోటు చెప్పింది. నా తంత్రి వాద్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నా పతి సుఖమేధేత యాస్యాదపి శతాత్మజ. 100 మంది కొడుకులున్నా సరే భర్త దగ్గర ఉండేటువంటి సుఖం ఎక్కడా రాదు స్త్రీకి. కాబట్టి నా తంత్రి వాద్యతే వీణ, అలాగే నా చక్రో వర్తతే రథ అని చెప్పి ఆవిడ సరే. ఇంక విశ్వనాథవారు అయితే రెచ్చిపోయారు ఈ సందర్భం వచ్చేటప్పటికి. నీ కొడుకు సాలభూజము నేను లతను, అతడు హొన్ను వీణియ నేను తీగ, వార్షుకాభ్రంబు నేను మెరుపు, అతడు సూర్యదేవుండు నేను వెలుగు. అవినాభావమైనటువంటిది. భర్తని భార్యని విడదీయడం అనేటువంటి ప్రసక్తే లేదు. వేరువేరుగా వేరే కాపురాలు ఉండడం అనే ప్రసక్తే లేదు. కొడుకు చదువుతున్నాడనో, మరో కారణం చేతనో ఆవిడ వేరే ఊళ్ళోనో వేరే దేశంలోనో ఉండడం, భర్త ఒకడు వండుకుని తింటూ నానా బాధలు పడుతుండడం, ఇటువంటి వ్యవహారాలు లేవు.
ఇద్దరు కూడా విడదీయడానికి వీల్లేదు. అతడు కులాలుడు మెత్తని క్షితి మృత్తును నేను. అతడు కులాలుడు, కుమ్మరి అతని చేతిలో ఒదిగిపోయి అతను చెప్పినట్టు నడుచుకునేటువంటి మెత్తని క్షితి మృత్తు నేను. అతడు చివురాకు సమీహిత నైగ నిగ్యము నేను. ఇవన్నీ కాదు కానీ అతడు దైవంబు భక్తురాలను నేను. ఇది భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి భావం. భర్తని దైవంగా కొలిచినటువంటి సీతమ్మ తల్లి. అది ఆవిడ చెప్తూ ఉన్నది, అతడు ఆకసము నేనత మృదుగీతి ఇంద్రుడగు రాయన నేను హవిస్సు వేదముల్ సుతుడు స్వరంబు నేను రఘుసూరుడు తారసమూర్తి స్థాయి నేను. భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాన్ని చెప్పేస్తాను సీతమ్మ తల్లి. మొత్తానికి ఆవిడ్ని దింపేసి వచ్చారు అడవిలోకి. సుమంతుడు రాగానే అడిగారు, ఎలా ఉందయా సీతమ్మ తల్లి అని. సుమంతుడు చెప్పాడు, బాలేవ రమతే సీత. సీతమ్మ తల్లి చంటి పిల్లలాగా చాలా ఆనందంగా సంతోషంగా ఉందయ్యా అడవిలోకి వెళ్ళా కూడా. అక్కడ దింపేసినా కూడా సమస్తమైనటువంటి భోగాలు పోయాయని ఆలోచనే లేదయ్యా ఆ తల్లికి. అసలు ఏం జరుగుతుందో అర్థమైందో లేదో నాకు ఇంకా బాలలాగే ఉందేమో అనిపిస్తుందయ్యా. కాబట్టి బాలేవ రమతే సీత విజనే పివనే సీత వాసం ప్రాప్య అభీత. ఆవిడ ఎక్కడ భయపడటం లేదు. జనం ఎవరూ లేరే, నా వాళ్ళు ఎవరూ లేరే, అందరికీ దూరంగా ఉన్నారనేటువంటి భయం లేదు. ఎందుకని భయం లేదయ్యా సీతమ్మ తల్లికి? రామే సన్యస్త మానస. తన మనస్సంతా రామచంద్రుడి మీద పెట్టింది, తన భారం అంతా రామచంద్రుడి మీద పెట్టింది. కాబట్టి బాలేవ రమతే సీత బాలచంద్ర నిభానన రామా రామే యదీనాత్మా విజనే పివనే సతీ. బాలలాగా ఆనందంగా ఉంది అనడం ఆవిడ యొక్క ఆనందానికి ఒక పరాకాష్ట. కారణం ఏంటంటే దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి వ్యవహారం బాల అనేటువంటిది. మానసికమైన వికారాలు ఏమీ లేనటువంటి వ్యవహారం. దేహాభిమానం ఇంకా పొడచూపకుండా ఉన్నటువంటి సమయం అది. అది ఎటువంటి బాధలు ఎరుగనటువంటి వయస్సు. కాబట్టి క్రీడైక రసత్వానికి ప్రతీక బాల అనేటువంటి మాట. క్రీడించేది బాల అనేటువంటి వయస్సు. క్రీడకే మరొక పేరు లీల. ఈ అరణ్యవాస లీల, ఈ అరణ్యవాస వ్యవహారం అంతా కూడా ఒక లీల వారిద్దరికి. ఇక్కడ 2 చోట్ల సవర్ణ దీర్ఘ సంధి ఉందని కూడా మనం అనుకోవచ్చు. ఎక్కడ అంటే బాలేవ రమతే సీత అబాలచంద్ర నిభానన. అబాలచంద్ర నిభానన అని చెప్పి అక్కడ ఒక సవర్ణ దీర్ఘ సంధి ఉంది అని అనుకుంటే గనక పున్నమి నాటి చంద్రుల్లా వెలిగిపోతూ ఉన్నదయ్యా సీతమ్మ తల్లి ముఖం అని చెప్పి మనకి అర్థం వస్తుంది. బాలేవ రమతే సీత బాలచంద్ర నిభానన అంటే బాలచంద్రుడు కానీ పూర్ణచంద్రుడితో సమానమైనటువంటి ఆనందం కలిగి ఉంది. సంధి లేదు అనుకుంటే ఆవిడ బాలచంద్రుని లాంటి ముఖం, అప్పుడప్పుడే ఉదయిస్తున్నటువంటి చంద్రుని లాంటి ముఖం కలిగి ఉంది. పూర్ణచంద్రుడైనటువంటి వాడు రామచంద్రుడు పక్కనుంటే సీత తను బాలచంద్రలాగైనా ఉంటుంది, అవసరమైతే పూర్ణచంద్ర అయ్యేనా ఉంటుంది. కాబట్టి మొత్తానికి రావణాసుడికి మాత్రం ఆవిడ పూర్ణచంద్రలాగే కనపడిందండి. ఎలా అంటే ఆయన ఆవిడ్ని సంబోధించేటప్పుడు పూర్తిగా పూర్ణచంద్ర నిభారణ అన్నట్లుగానే సంబోధించడం మనకు కనపడుతూ ఉంటుంది. ఆవిడ కానీ మరి ఇంత ఆనందంగా ఉన్నావిడ హనుమస్వామి చూసేటప్పుడు ఎలా ఉంది? సతాం పతివ్రతాం దీనాం నిరానందాం. సీతమ్మ తల్లి రామచంద్రుని విడిచి వెళితే తద్విశ్లేష దుఃఖిత్వం, ఆయన విడిచి ఉండలేనందువల్ల వచ్చినటువంటి దుఃఖం తప్ప సహజంగా మనసులో ఉన్నటువంటి ఆనందపు పొర అలాగే ఉండగానే ఆ దుఃఖం పైన కొద్దిగా నివురు కప్పిన నిప్పులాగా ఉన్నది. ఆనందం లోపల ఉన్నది, పైన కొంచెం దైన్యం ఉన్నది. కానీ దీనులుగాలిగా ఏమాత్రం ఆనందం లేదుగా కనిపించింది అంతే. కానీ అలాంటప్పుడు ఏడుస్తూ కూర్చోదు ఆవిడ. తపస్విని అంటారు మహర్షి. తపస్సు చేసింది ఆవిడ. అంత దుఃఖంలోనూ తపస్సు చేసింది, రామచంద్రుని గురించి తపస్సు చేసింది. కాబట్టే ఆవిడ ముఖం వెలిగిపోతూ ఉన్నది దైన్యం ఉన్నప్పటికీ కూడా. అందుకే పూర్ణచంద్ర నిభాననాగే రావణాసుడు కనపడింది. పశ్యామితే గాత్రం సీతాం సుసదృశాననే. ఓ చంద్రుడితో సమానమైనటువంటి ముఖం కలదానా అని సంబోధించాడు రావణుడు. మొత్తానికి మనసులో ఏ కోరిక లేకుండా రాముడిని నింపుకోవడం అనే ఒక కోరిక ఒక్కడితోటే ఆవిడ అంతకాలము కూడా రావణదాసుడి దగ్గర గడిపింది. కారణం
ఇక్కడ మహర్షి బాల అనేటువంటి అందమైనటువంటి పదం వాడడం, బాల అనేటువంటి పదం చిన్నపిల్ల అనేటువంటి అర్థమే కాకుండా బాగా సూక్ష్మమైనది, లోతైనది, రహస్యమైనది అని కూడా అంటారు. అంటే ఆటలాడుతూ ఉత్సాహంగా తిరిగేటువంటిది అని అర్థం. దేనికోసం అంటే ఆట భండపుత్ర వధోద్యుక్త బాల, ఆ బాలలా ఉంది సీతమ్మ తల్లి. సాక్షాత్ లలితా పరాభట్టారికలా ఉంది సీతమ్మ తల్లి. అది చెప్పడం మహర్షి ఉద్దేశం. అందుకని బాల విక్రమనందిత అలా ఉన్నది ఆవిడ. మొత్తానికి గజం కనపడినా, సింహం కనపడినా ఆవిడేమి భయపడటం లేదు. నాహారయతి సంత్రాసం, వాటిని చూసి ఎందుకు భయపడటం లేదు? బాహు రామస్య సంశ్రిత, రామచంద్రుడు భుజం మీద తన చెయ్యి వేసి నడుస్తూ ఉన్నదట. కాబట్టి గజాలు కనపడినా, సింహాలు కనపడినా, వ్యాఘ్రాలు కనపడినా భయపడటం లేదు. మొత్తానికి సుతీక్షుడి ఆశ్రమం దగ్గర సీతమ్మ తల్లి ఒక చిన్న వ్యవహారం చేసింది. రామలక్ష్మణులు ఇద్దరు సుతీక్షుడు నమస్కారం పెట్టి అయ్యా లేచి వస్తాను వెళ్ళి నడిచేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క అమ్ముల పొదులు, ఆ ధనుసులు కూడా అక్కడే మర్చిపోయారు. వాళ్ళిద్దరూ వాటిని మర్చిపోయి లేచి నమస్కారం పెట్టి ముందుకు నడుస్తుంటే తత శుభతరే తూణీ ధనుషి చాయతాక్షణే ఆయతే క్షణ దదౌ సీతా తయోర్భ్రాత్రో ఖడ్గౌ చ విమలౌ తతః. వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతుంటే సీతమ్మ తల్లి చూసింది. ఎందుకని? ఆయతే క్షణ, ఇంతలేసి కన్నులు కలగింది కాబట్టి, అదేమిటి మీరు అలాగా ఆ తూణీరాలు, ధనుసులు, ఖడ్గాలు అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అవి వాటిని తీసి రామచంద్రమూర్తికి, లక్ష్మణ స్వామికి ఇచ్చింది తన చేత్తో సీతమ్మ తల్లి. అంటే సమస్తమైనటువంటి రావణ సంహారానికి కూడా మూల కారణము, మూలము, ప్రరోచన చేసింది సీతమ్మ తల్లి అని మనకు అర్థమవుతుంది. ఈ హడావిడి జరుగుతూ ఉన్నప్పుడు రామచంద్రమూర్తి దుడుక్కుని ఒక మాట అనేశారు. గబుక్కుని మాట జారారన్నాను నేను. రామచంద్రమూర్తిని అంత అనేటువంటి సాహసం చెయ్యను కానీ అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం. ఆయన ఏమన్నారు? మొట్టమొదటిసారిగా ఎప్పుడూ రామచంద్రమూర్తి యొక్క నిర్ణయాన్ని ప్రశ్నించని ఆవిడ, లేదా రెండోసారి ప్రశ్నిస్తున్నటువంటి ఆవిడ. మీరు నేను వనానికి తీసుకెళ్ళి మహాప్రభు నన్ను వదిలే, నన్ను ఒక్కడిని వెళ్ళిపోని అన్నారు ఆయన. అప్పుడు ప్రశ్నించింది ఆవిడ. ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఇంతమంది రాక్షసుల్ని సంహరిస్తానని మునులతో చెప్పేసావయ్యా, నిర్కారణంగా వైరం పెట్టుకోవడం తగునా రామచంద్ర? ఎందుకు నీకు వచ్చినటువంటి వ్యవహారం అనగానే రామచంద్రమూర్తి చాలా కలుక్కుమని చూశారు ఆవిడకేసి. ఒక్కసారి తీక్షణత కనపడింది రామచంద్రమూర్తి కళ్ళల్లో. అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. బాగా బ్రహ్మజ్ఞానులైనటువంటి మునులకు నేను ఒక మాట ఇచ్చి వెనక్కి తిరిగేటువంటి వ్యవహారమే లేదు. అవసరమైతే అప్యహం జీవితం జహ్యాం. అవాక్కైపోయి ఉంటుంది సీత. ఈయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అనుకుంది. ఎవరికో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే నిన్ను వదిలేస్తానంటున్నాడు ఆయన. అంటే మామూలుగా ఎవరి ప్రాణాన్ని వాళ్ళు రక్షించుకోవాలి. ఆత్మానం సర్వదా రక్షేత్ దారైరపి ధనైరపి. తన భార్య కన్నా, ఆస్తి కన్నా కూడా ముందు తన ప్రాణాన్ని తను రక్షించుకోవాలట. కానీ రామచంద్రమూర్తి ఏమంటున్నారు? ముందు తన ప్రాణాన్ని వదిలేస్తారట, తర్వాత అంతకన్నా ఇష్టమైనటువంటి సీతమ్మను వదిలేస్తారట, ఆ తర్వాత సీతమ్మ కన్నా ఇష్టమైనటువంటి లక్ష్మణస్వామిని వదిలేస్తారు. ఇది ఆయన చెప్పినటువంటి వరుస. మామూలుగా మనం అయితే ఏం చెప్తాం? ముందు మా తమ్ముడు వదిలేస్తా అంటాం, లేకపోతే నిన్ను వదిలేస్తానంటాం, ఆఖరి నా ప్రాణాలు వదిలేస్తానంటాం. రామచంద్రమూర్తి అప్యహం జీవితం జహ్యాం, ముందు నా ప్రాణాలు వదిలేస్తాను. త్వాం ఈయన ప్రాణాలు వదిలేస్తే ఇంక వదిలేయడానికి సీతమ్మ, లక్ష్మణుడు ఎక్కడ ఉన్నారు? కానీ ఆయన చెప్పే మాటలో నాకు ఏది ఎక్కువ ఇష్టము అంటే, అన్నిటికన్నా నా ప్రాణం ఎక్కువ ఇష్టం కాదు, నా ప్రాణంతో సమానమైనటువంటి లక్ష్మణస్వామి నాకు ఇష్టం నీకన్నా కూడా. కారణం, సీతమ్మ దగ్గర లేని రాముడైనా కనపడతాడేమో కానీ మొత్తం రామాయణంలో లక్ష్మణస్వామి దగ్గర లేని రాముడు కనిపించడు. నిజంగా లక్ష్మణస్వామి దగ్గరగా లేకుండా పోయినప్పుడు చివరిలో రామచంద్రమూర్తి కూడా ఎక్కువగా ఉండలేకపోయారు. సీతమ్మ లేకుండా సుమారు 1000 సంవత్సరాలు పరిపాలించినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేకపోయాక వెంటనే తాను కూడా ఆ వైకుంఠ గమన లీలని చూపించి ఆయన కూడా అవతార సమాప్తి చేశారు. కానీ ఇన్నాళ్ళు ఏం చెప్పారు ఆయన? ప్రాణేభ్యోపి గరీయసి, అమ్మా తల్లి సీతమ్మ నువ్వు నాకు ప్రాణేభ్యోపి గరీయసి, నా ప్రాణాల కంటే నువ్వే ఎక్కువ తల్లి అన్నారు. అందుకని ముందు నా ప్రాణాలు వదిలేస్తాను, తర్వాతే నిన్ను వదిలేస్తాను. అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే అంటే అన్నిటికన్నా తక్కువ విలువైంది ముందు వదిలేస్తాం. కాబట్టి నువ్వు నాకు ప్రాణాల కన్నా ఎక్కువ విలువైన దాన్ని, కాబట్టి నిన్ను ముందు వదిలేను నేను. అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం. లక్ష్మణస్వామి ఎలాంటి వారు? బహిప్రాణ ఇవాపరహ, ఆయన కూడా ప్రాణంతో సమానమైన వారు.
బయట ఉన్నటువంటి ప్రాణం కలటువంటి వారు. అంటే ఉత్తరోత్తర బలీయమైనటువంటి వ్యవహారం రామచంద్రమూర్తికి. తన జీవితం, సీతమ్మ తల్లి, తర్వాత లక్ష్మణస్వామి, అలాగా ఉన్నటువంటి వ్యవహారం. సీతమ్మ తల్లి రామచంద్రుడు బాగా దగ్గరగా వచ్చినప్పుడు చూసే అదృష్టం ఒకసారి మనకి ఆ దాంపత్యంలో అద్భుతమైన ఘట్టం ఒకటి మనకు ఆవిష్కరించారు వాల్మీకి మహర్షి. 14,000 మంది రాక్షసుల్ని సంహరించినప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో చెప్తారు, నేను వీళ్ళ పని చూస్తాను కానీ సీతమ్మ ఇంత రక్తపాతం చూడలేదయ్యా, ఆవిడ తీసుకుని పక్కన ఉన్న గుహలోకి వెళ్ళిపో నువ్వు అని గుహలో దాచేయమంటాడు సీతమ్మ తల్లిని. ఆయన కాస్త అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితైశ్వరైః 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఖరదూషణ ముఖ్యానాం నిహతాని మహాహవే. 14,000 మంది రాక్షసులు, 14 మంది సేనాపతులు, ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు, మొత్తం 14,017 మంది. వీళ్ళందరూ కూడా అర్ధాధిక ముహూర్తేణ, ముహూర్తం అంటే 24 నిమిషాలు, అర్ధాధిక ముహూర్తం 1.5 ముహూర్తాలు, 24, 12, 36 నిమిషాల్లో 14,017 మందికి ప్రాణం పోయింది. అది రామచంద్రుడి యొక్క యుద్ధ కౌశలం. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది సీతమ్మ తల్లి, విజయ గర్వంతో వచ్చింది. బభూవ హృష్టా వైదేహి. ఇంతమందిని చంపేస్తే ఆవిడ బాధపడాలి కానీ ఇంత సంహారం చేశారని ఆవిడ హృష్టా ఎందుకయింది అంటే లోక కళ్యాణం కోసం చేసినటువంటి కార్యం. ఏ పని కోసం మనం ఇక్కడికి అవతారం దాల్చామో ఆ పని నువ్వు మొదలెట్టావు రామచంద్ర, కాబట్టి నాకు ఆనందంగా ఉంది అని ఆవిడ బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే, ఒక్కసారి ఆయన్ని ఆలింగనం చేసుకుంది తల్లి సీతమ్మ. అంతవరకు రాక్షసుల మధ్యలో ఆయన ఎక్కడున్నారో కూడా కనపడనటువంటి వ్యవహారం. వక్షస్థలంలో అనేకమైన బాణాలు దిగిపోయి రక్తాలు కారుతూ ఉన్నాయి రామచంద్రమూర్తికి. స్త్రీయం పురుష విగ్రహం అని దెప్పి పొడిచింది ఇదివరకు ఆవిడే. నువ్వు మగవాడిగా ఆడదానివా అని అన్న ఆవిడ ఇవాళ హృష్టా అయిపోయి ఆయన యొక్క పరాక్రమాన్ని చూడలేదు కానీ చూసినంత పని అయింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంతమంది మరణించినటువంటి రాక్షసులను చూశాక ఆయన ఒంటి మీద కవచం లేదు, ఒళ్ళంతా రక్తసిక్తంగా ఉంది. కోదండం చేత్తో పట్టుకుని విజయ గర్వంతో టీవీగా నిలబడి ఉన్నారు రామచంద్రమూర్తి. జటామండలాన్ని పైకి కట్టుకుని ఉన్నారు. అక్షయ తూణీరు వెనక వేలాడుతోంది. అంత బడలికతోనూ రామచంద్రమూర్తి రమణీయంగా ఉన్నాడు. అందుకే భర్తారం పరిషస్వజే. ఇంతకీ ఎవరు ఆ భర్తని ఆలింగనం చేసుకుందంటే వైదేహి, సీతమ్మ కాదట, వైదేహి. ఏమాత్రం దేహాభిమానము లేనటువంటి ఆయన యొక్క కుమార్తె ఆవిడికి మాత్రం దేహాభిమానం ఎలా ఉంటుంది? కాబట్టి రామచంద్రమూర్తి యొక్క దేహం మీద ఉన్నటువంటి అభిమానం కాదది. పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి లోక కళ్యాణ కార్యం చేశారు. అవతార ప్రయోజనం సార్థకమవుతోంది, అది ఆనందం. మొత్తానికి శత్రుహంత అయినటువంటి రామచంద్రమూర్తిని శత్రుహంత అయినటువంటి ఆవిడని ఒక్కసారి ఆవిడ కౌగలించుకుందట. ఎందుకు కౌగలించుకుందయ్యా అంటే బాగా వేడికిపోయింది రామచంద్రమూర్తి శరీరం, వ్రణములు ఉన్నాయి, రక్తాలు కారుతూ ఉన్నాయి, చల్లని కరస్పర్శ కావాలి. ఆవిడ యొక్క మృదుమైనటువంటి అమృతమయమైనటువంటి స్పర్శతోటి అవన్నీ వెంటనే మానిపోతాయి, ఆ బాధంతా వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి ఆవిడ రామచంద్రమూర్తిని భర్తారం పరిషస్వజే, షస్వజే అంటే చాలు, మామూలుగా ఆలింగనం చేసుకుంది. పరిషస్వజే, మొత్తం ఆవిడ శరీర భాగాలన్నీ ఆయన శరీర భాగాలకు తగిలేటట్లుగా పూర్తిగా ఆయన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. అక్కడ అంతమంది మహర్షులు చూస్తున్నారు, దేవతలు చూస్తున్నారు, మరిది సీతమ్మ మరిది లక్ష్మణుడు చూస్తున్నాడు. ఇవేమీ లేవు, ఏ సంకోచము లేదు ఆవిడకి. హాయిగా వెళ్ళి రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకుంది. పరమాద్భుతమైనటువంటి సన్నివేశం వారి దాంపత్యంలో సీతమ్మ రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకున్నటువంటి సన్నివేశం. మొత్తానికి రామునికి వచ్చినటువంటి గాయాలకి తల్లి యొక్క చల్లదనం తగిలి, సామాన్యమైనటువంటి తల్లి ఆవిడ అగ్నిహోత్రుణ్ణి కూడా చల్లబరిచేటువంటి శైత్యం ఆవిడ దగ్గర ఉన్నది. కాబట్టి అటువంటి చల్లదనంతో రామచంద్రమూర్తిని ఆవిడ ఆలింగనం చేసుకుంది. ఆవిడ రణకర్కసుడైన రాముడి యొక్క కఠినమైనటువంటి వక్షస్థలానికి మా తల్లి మార్దవం ముందు ఆ కాఠిన్యమేమీ ఆగేటువంటి వ్యవహారం లేదు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం అన్నట్లు ఆవిడ చల్లని పద్మముల వంటి తన చేతులతోటి ఆయన్ని ఆలింగనం చేసుకుంది. సీతారాములు ఆ రకంగా ఒకటైన వేళ సమస్త దేవతాలోకం ఆనందంతో తాండవం చేసి ఉంటుంది. ఆ దృశ్యం తలుచుకుంటే మనకి ఆనందం కలుగుతుంది. ఇదే కాకుండా దాంపత్యంలో మరొక ధర్మం ఉన్నది, దాని పేరు అనన్యభోగత్వం. శూర్పణఖ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తారు, నేను ఏకపత్ని వ్రతుడను, నాకు వివాహమైంది,
కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకునేటువంటి అవకాశం లేదు, నన్ను దగ్గరికి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్తారు. దీనికి రావణ సంగ్రామం అంతా అయిపోయి రావణుడు మరణించిన తర్వాత రావణుడు మరణించిన తర్వాత శూర్పణఖ ఏం చేసింది అని అడిగారు. అంటే శూర్పణఖ లంకలోనే కూర్చున్నదండి. ఆవిడ లంకలో సీతమ్మ శూర్పణఖ రామచంద్రుడి కోసం తపస్సు చేసింది భర్త కావాలని రావణుడు మరణించాక అని చెప్పారు. కాబట్టి రామచంద్రమూర్తి ఆవిడకి ఈ జన్మలో కుదిరేటువంటి వ్యవహారం కాదు, మళ్ళీ ఈ జన్మలో కృష్ణుడే వస్తాను, నీ అవకరాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు కుబ్జ రూపంలో పెట్టుకుందువు కానీ అప్పుడు నేను మళ్ళీ నేను వివాహం చేసుకుంటానని రామచంద్రమూర్తి చెప్పినట్లుగా మనకి తర్వాత తెలుస్తుంది. అటువంటి శూర్పణఖ దగ్గర రామచంద్రమూర్తి అనన్య భోగత్వం అనేటువంటి చూపించారు. సీతమ్మ తల్లి కూడా రావణాసుడితో అదే చెప్తుంది. అలాగే అనన్య శరణత్వం ఒకటి ఉంటుంది భార్యాభర్తల మధ్య. అంటే నన్ను కనుక రక్షించాలంటే నా భర్తయే రక్షించాలి, అవతలవాడు ఎంత మొనగాడైనా సరే అతని రక్షణలోకి నేను వెళ్ళను అనేటువంటి పట్టుదల. అందుకే సీతమ్మ తల్లిని రావణాసుడు ఎత్తుకుపోతుంటే ఆవిడ చెట్లని పిలిచింది, ఆ వనదేవతల్ని పిలిచింది, పర్వతాలను పిలిచింది, నదులని పిలిచింది. పిలిచి ఏమంది, నన్ను రావణాసుడు ఎత్తుకుపోతున్నాడని మా ఆయనతో చెప్పండి బాబు అంతే, నన్ను రక్షించండి అని మాత్రం ఒక్క మాట అనలా. నన్ను ఇలాగ రావణాసుడు తీసుకువెళ్ళిపోతున్నాడని నా భర్తతో చెప్పండి మొర్రు అని మాత్రమే అడిగింది. ఆఖరికి జటాయువుతో కూడా అదే మాట అంది, నన్ను రావణాసుడు తీసుకెళ్ళిపోతున్నాడు అనేటువంటి మాట ఒక్కటి మా ఆయనతో చెప్పును ఆయన అని చెప్పి ప్రార్థించింది రావణాసురుడు తీసుకెళ్ళిపోయేటువంటి సమయంలో. మొత్తానికి అశోకవనంలో ఉన్నప్పుడు ఆవిడ నిరంతరము భర్త గురించి ఆలోచించింది. అసలైనటువంటి సరి అయినటువంటి దాంపత్య ధర్మంలో నిరంతరము భర్త ఎందే ఆలోచన కలిగినటువంటి భార్య ఎలా ఉంటుందో చూపిస్తున్నది సీతమ్మ తల్లి. నైషా పశ్యతి రాక్షస్య నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. ఆవిడ రామమేవ అనుపశ్యతి. ఎక్కడ రాముడండి? 100 యోజనాల దూరంలో అక్కడెక్కడో సముద్రానికి అవతల ఉన్నాడు. ఈవిడేమో 100 యోజనాల యువతల లంకానగరంలో అశోకవనంలో ఉంది. అనుపశ్యతి, చూస్తోందట. ఎలా చూస్తోంది? మనసులో చూస్తూ ఉన్నది. అనుపశ్యతి, కాసేపు చూసి కాసేపు మానేసి కాదు, నిరంతరము రామ దర్శనం చేస్తూ ఉన్నది మనసులో. నైషా పశ్యతి రాక్షస్య. ఆవిడకి బయట కనపడేటువంటి 2 ఉన్నాయి. ఒకటి క్రూరమైనటువంటి చూస్తేనే భయం కలిగించేటువంటి రాక్షసులు. అందరూ రకరకాలుగా ఉన్నారు. చెవులున్నవాళ్ళు చెవులు లేనివారు, ముక్కున్నవాళ్ళు ముక్కు లేనివారు, నాలుగున్నవారు నాలుక లేనివారు, ఒక కన్ను ఉన్నవాళ్ళు కళ్ళే లేనివాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. అసహ్యంగా ఉన్నవాళ్ళు. వాళ్ళందరినీ చూస్తే చూడాలి, బిబే ఎలాంటి వాళ్ళు ఏం చూస్తామండి అనుకుంటే, నేమాన్ పుష్పఫలద్రుమాన్, అక్కడ ఉన్నటువంటి రావణాసుడికి భయపడిపోయి సర్వ ఋతువులలోనూ కూడా పూచేటువంటి కాచేటువంటి వృక్ష సంపద ఒకటి ఉంది, దాన్ని చూడొచ్చు. సాల వృక్షాలున్నాయి, అశోక వృక్షాలున్నాయి, చంపకాలున్నాయి, పున్నాగములున్నాయి, చూతలదలున్నాయి, ఇంకా ఎన్నో పుష్పములు ఉన్నాయి, కర్ణికార పుష్పములు, కింసుకములు, పున్నాగలు. అబ్బబ్బబ్బబ్బా, అది అశోకవనం. కనీసం రాక్షసులు చూడకపోయింది, వాటిని చూడొచ్చు కదా, హాయిగా చక్కటివి. ఒకసారి కళ్ళు తెరిస్తే అందంగా కంటికి కనపడతాయి, చూడలేదు వాటిని. నైషాపశ్యతి రాక్షస్య నేమాన్ పుష్పఫలద్రుమాన్. అంటే ఆవిడికి ఆ విరహ క్లేశం ఎలా ఉన్నది అంటే అన్నీ కూడా అందవిహీనంగానే కనపడుతున్నాయేమో అనిపిస్తూ ఉన్నది. ఆవిడ పుష్పఫల వృక్షముల రూపాలకి మొహపడటం లేదు, రాక్షసుల రూపాలకి భయపడటము లేదు. అంటే ఆనందం కలిగించే వాటికి దుఃఖాన్ని కలిగించే వాటికి రెండుకి కూడా ఏ వికారమో చెందినటువంటి మనోవృత్తితోటి ఆవిడ రామమేవ అనుపశ్యతి, రాముణ్ణి మాత్రమే చూస్తూ ఉన్నది. పశ్యతి కాదు, అనుపశ్యతి, ఆగకుండా చూస్తూ ఉన్నది, మళ్ళీ చూస్తూ ఉన్నది, ధ్యానంలో చూస్తూ ఉన్నది. అంటే ఎడతెగకుండా పారేటువంటి నూనె ధారలాగా రామ తలపులతోటి ఉన్నది ఆవిడ. దానికే మరొక పేరు అనన్య భక్తి, ఏకాంత భక్తి. అది కలిగి ఉన్నది భర్త మీద. మొత్తానికి రామచంద్రుడికి సీతమ్మ మీద ఎక్కువ ప్రేమ అండి, సీతమ్మకి రామచంద్రుడి మీద ఎక్కువ ప్రేమ కాస్త చెబుదురు. అంటే సీతమ్మకి రామచంద్రుడి మీద ఎక్కువ ప్రేమ ఉందని మనకి ముందు మహర్షి చెప్పారు. ఆయనకి ప్రేమ ఉంటే ఆవిడకి ద్విగుణీకృతమైనటువంటి ప్రేమ ఉండేదయ్యా రాముడి మీదని. కానీ ఒక అందమైనటువంటి శ్లోకం ఒకటి మహర్షి ఇచ్చారు. ఎక్కడ ఆవిడ ఇచ్చినటువంటి చూడామణిని తీసుకొచ్చి హనుమస్వామి రామచంద్రుడి చేతిలో పెట్టారు. చూశారు రామచంద్రమూర్తి. ఏం చెప్పిందయ్యా సీతమ్మ అన్నారు. అంటే చెప్పారు ఆయన, ఒక నెల కాలం బతికి ఉంటుందటండి, అంతకన్నా ఉండనని చెప్పింది, మీరు ఈ లోపల ఏమన్నా చేస్తే చేయమంది, లేకపోతే ఇంకా ఆవిడ చూడడం కష్టం అని చెప్పేసిందంటే అన్నారు.
జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజా. ఓ దశరథాత్మజ, నేను ఒక నెలకాలం మాత్రమే ఇంక జీవించుంటాను. ఊర్ధ్వం మాసాన్న జీవేయం, నెల దాటి బతకను సుమా అని చెప్పింది. దశరథాత్మజునితో చెప్పింది. అంటే మా మావగారే కనుక ఉంటే నాకు ఈ గతి పెట్టేది కాదయ్యా. సమస్తమైనటువంటి దేవతలతో యుద్ధాలు చేసినటువంటి మా మామగారు, మహాపరాక్రమశాలి అయినటువంటి మామగారు ఉంటే నాకు ఇవాడి గతి పట్టేది కాదు. అటువంటి ఆయన కొడుకువి నువ్వేనా నన్ను రక్షించుకోకపోతే ఎలాగయ్యా. కాబట్టి దశరథాత్మజ, రామచంద్రమూర్తి అది చూడగానే అంత మాట అందా సీతమ్మ తల్లి? నెల కాలం పాటు ఉంటాందా? ఆశ్చర్యపోయారు రామచంద్రమూర్తి. చిరంజీవతి వైదేహి యది మాసం ధరిష్యతి. నెల రోజులు బతుకుతుందా మా సీతమ్మ తల్లి? ఎంత కాఠిన్యమయ్యా ఆవిడ హృదయం. నేను లేకుండా, నన్ను చూడకుండా ఇంకా నెలలు బతుకుతుంది. నెల రోజులు ఉండేలా ఉంటే ఆవిడ చిరాయు అని అనుకోవాలయ్యా. చిరం అనేటువంటి అవ్యం బహుకాలము అనేటువంటి అర్థం ఇస్తుంది. క్షణం యొక్క యుగంలో గడిపేటువంటి ఆవిడకి నెల రోజులు అంటే 30 రోజులు, అంటే 720 గంటలు, అంటే దగ్గర దగ్గర 43,200 నిమిషాలు. అబ్బబ్బబ్బా, చాలా కాలం బతుకుంటుంది ఆ సీతమ్మ తల్లి నన్ను చూడకుండా. మరి నేను క్షణం సౌమ్యన జీవేయం, ఆవిడని చూడకుండా క్షణకాలం బతకలేనయ్యా. వినాతాం అసితే క్షణం, ఆ నల్ల కలువల వంటి కన్నులు కలిగినటువంటి ఆ సీతమ్మ తల్లిని చూడకుండా నేను క్షణకాలం ఉండలేనయ్యా అని వాపోయారు రామచంద్రమూర్తి హనుమత్ స్వామి దగ్గర. ఆవిడైతే ఈయన చూడకుండా ఇంకో నెల్లాళ్ళు, ఇప్పటికే 11 నెలలు అయ్యింది, ఇంకో నెల్లాళ్ళు కూడా ఉండడానికి నేను సిద్ధమే స్వామి అంటూ ఉన్నది. అంత కఠినాత్మురాలు ఏమిటయ్యా సీతమ్మ తల్లి, నేను లేకుండా ఇంకా నెల్లాళ్ళు బ్రతుకుంటుందా అంటున్నారు. ఒకవేళ నెల రోజులు గనక ఆవిడ కష్టపడి తన ప్రాణాలు నిలుపుకుంటే ఇంకా సీతమ్మ చిరంజీవతి వైదేహి, ఇంకా చిరంజీవి అయిపోయినట్లే. ఇది స్వామి సీతమ్మ తల్లికి ఇచ్చిన ఆశీర్వచనం. చిరంజీవ తల్లి, నువ్వు చిరంజీవిగా ఉండాలి. ఈ నెల్లాళ్ళ సమయం సరిపోతుంది నాకు ఆవిడ్ని రావణ చెర నుంచి విడిపించడానికి. ఆ తర్వాత ఇంకేమీ పర్వాలేదు నాదేవి, ఇంకెప్పుడు కూడా ఆవిడకి వెళ్ళిపోవడం అనేటువంటిది ఉండదు, మహాపతివ్రతే మిగిలిపోతుంది. కానీ ఒకటే అనుమానం, నేను నెల్లాళ్ళు బ్రతికి ఉంటానా లేదా అన్నదే అనుమానం అయ్యా. నేను ఉంటానా లేదా అన్నాడు సీతమ్మని తెచ్చుకునేదాకా. ఈ నెల్లాళ్ళు గడువు నాకు చాలని పలికినావిడ మళ్ళీ సీత కాదు, జానకి కాదు, మైథిలి కాదు, వైదేహి. ఏ శరీర అభిమానము లేని ఆవిడ ఇంత కష్టాన్ని భరిస్తూ ఈ దేహం మీద అభిమానంతో ఇంకో నెలలు బతికే ఉంటుందట. నేను మాత్రం క్షణం నా సౌమ్య జీవేయం, నేను ఒక క్షణం కూడా జీవించలేనయ్యా అని చెప్తూ ఉంటారు రామచంద్రమూర్తి. మొత్తానికి ఆవిడ ఎలా జీవించిందంటే, పరమాన్నంతు వైదేహ్యా జ్ఞాత్వా దాస్యతి వాసవః. ఆవిడ ఎందుకు జీవించదండి? దేవేంద్రుడు రోజు ఆవిడకి పరమాణం చేసి పంపించేవాడండి దేవలోకం నుంచి. అదేమో చూసేశాడు సంపాతి అన్నవాడు. నాకు కనపడుతుందయ్యా సీతమ్మ తల్లి, రోజు ఆవిడకి దేవేంద్రుడు పాయసం పంపిస్తున్నాడయ్యా అని చెప్పాడు. పరమాన్నంతు వైదేహ్యా జ్ఞాత్వా దాస్యతి వాసవః. శుభ్రంగా తింటూ ఉంటుంది, హాయిగా ఉంటుంది, నెల్లాళ్ళే ఇంకో నెల్లాళ్ళైనా ఉంటుంది. కాదు, ఆవిడ భర్త తినకుండా తినేటువంటి వ్యవహారం లేదు. ఆ దాంపత్యంలో అదొక అద్భుతమైనటువంటిది వ్యవహారం అక్కడ. తదన్నం అమృత ప్రఖ్యం సురాణామపి దుర్లభం అగ్రముద్ధృత్య రామాయ భూతలే నిర్వపిష్యతి. తినేది కాదుట ఆవిడ. నా భర్త ఎక్కడున్నారో, ఏం తిన్నారో, దేవేంద్రుడు పంపాడు కదా అని, అమృత వృక్షం కదా అని, దేవానామపి దుర్లభం సురాణామపి దుర్లభం అన్నారు కదా అని నేను రోజు దీన్ని తినేటువంటి వ్యవహారం ఉండదయ్యా అని చెప్పి చూపుతో ఒక చూపు చూసి దాన్ని వేరి ముని కొనతోటి దాన్ని ముందుకు జరిపేదట. ఎక్కడున్నా సరే ఈ అన్నం మా ఆయన రామచంద్రుడికి చెందుగాక, మా మరిది లక్ష్మణస్వామికి చెందుగాక అని. అది సీతమ్మ యొక్క పాతివ్రత్యం, అది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి లక్షణం. ఇది ఆవిడ దివ్యమాయ, దేవమాయ. సాక్షాత్తు మొత్తం రామాయణంలో అన్ని పాత్రలు ఒక ఎత్తు, సీతమ్మ తల్లి ఒకటే ఒక ఎత్తు. కారణం, నేరుగా దిగిపోయినటువంటి దేవత ఆవిడే. తక్కిన వాళ్ళందరూ యోనిజులుగానే వచ్చారు తప్ప యోనిజుగా వచ్చినటువంటి నిజమైనటువంటి దేవతా స్వరూపం ఎవరు అంటే రామాయణంలో రామచంద్రుడి కంటే కూడా సీతమ్మ తల్లి అనిపిస్తుంది
రామచంద్రుడు యోనిజుడు అయ్యాడు, గర్భదోషాన్ని పొందాడు తప్ప ఆవిడ పూర్తిగా గర్భదోషాలు ఏమీ లేకుండా వచ్చినటువంటిది వ్యవహారం. మొత్తానికి రావణ సంహారం అయిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకునేవారు కదయ్యా, ఒకరి హృదయం ఒకరు తెలిసిపోయేది అని ముందు మహర్షి చెప్పారు. అది ఎలా తెలిసింది అంటే, రాముడికి పట్టాభిషేక సందర్భం వచ్చేసింది. 1,00,000 అశ్వాలు ఇచ్చారు, 1,00,000 ధేనువులు ఇచ్చారు, 3 కోట్ల బంగారు నాణ్యాలు ఇచ్చారు, నానాభరణాలు, పట్టుబట్టలు, లెక్క లేకుండా దానాలు ధర్మాలు చేసేసారు. సూర్య సంకాసం అనేటువంటి మణిహారాన్ని ఒకటి తీసుకొచ్చి సుగ్రీవుడికి ఇచ్చారు. వజ్రవైఢూర్యాలు పొగిలినటువంటి సువర్ణ మాల ఒకటి తీసుకొచ్చి అంగదుడి మెడలో వేశారు. ఇది నువ్వు ఉంచుకోవయా అన్నారు. అంగదుడు చాలా ఆనందపడిపోతున్నాడు. మొత్తానికి స్వామి సీతమ్మ కేసు చూశారు. ముగ్ధ మోహనంగా ఉన్నటువంటి సీతమ్మ తల్లి కేసు చూసి మణి పగడములతోటి, మణులతోటి, మంచి ముత్యాలతోటి చేసినటువంటి చంద్రకాంతితో వెలిగిపోతున్నటువంటి ఒక హారాన్ని స్వామి సీతమ్మ మెడలో అందరూ చూస్తుండగా స్వయంగా అలంకరించారు. ఈ పరమాద్భుతమైనటువంటి దృశ్యం. రామచంద్రమూర్తి స్వయంగా ఒక హారాన్ని తాను సీతమ్మ తల్లి మెడలో వేయడం, అది జరుగుతూ ఉన్నది పట్టాభిషేకం సమయంలో. అవముత్యాత్మన కంఠాధారం జనక నందిని, తన కంఠంలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని పైకి తీసింది సీతమ్మ తల్లి. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఆసక్తితో చూస్తున్నారు, ఎవరికిస్తుంది అని. అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు, అక్కడ ఉన్నటువంటి వానరములందరినీ చూసింది సీతమ్మ తల్లి. భర్తారం ముహుర్ముహు, భర్త కేసి మాటిమాటికి చూస్తుందట. ఏమయ్యా ఇది ఎవరికి ఇమ్మంటావు అని అర్థం వచ్చేలా. సీతమ్మ నోరు తెరిచి అడగలేదు ఇది ఎవరికి ఇమ్మంటావు అని. అది లౌకికమైన భాష కాదు, ఒక భార్యాభర్తల మధ్య అలౌకికమైనటువంటి వ్యవహారం, మనస్సులకి మాత్రమే తెలిసేటువంటి భాష. ఆవిడ రాముడితో మాట్లాడింది. వాడిద్దరూ అలాగే మాట్లాడుకుంటారు. ఎంతమంది మనుషులు ఉన్నా వాడిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు ఎవరికి, కానీ ఒకళ్ళు మాట్లాడేది ఇంకొకరికి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఆవిడ ఒకరి భావం ఒకరికి తెలియడానికి మాటలే అక్కర్లేదు అస్తమాను. అస్యా దేవ్యాహ మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం. మహానుభావుడు హనుమస్వామి చెప్పినటువంటి మాట ఇది. ఆయన మనస్సు ఈవిడలో ఉంది, ఈవిడ మనస్సు ఆయనలో ఉందయ్యా, వాడిద్దరూ ఎప్పుడు దూరంగా ఉన్నారయ్యా అన్నాడు ఆయన రామచంద్రమూర్తి. అంటే ఇంగితజ్ఞ, రామచంద్రమూర్తి ఇంగితజ్ఞుడు అనేటువంటి పేరు. ఇంగితము అంటే అవతల వాడి మనసులో ఏముందో ఊహించగలగడం, తెలుసుకోగలడం. అటువంటి ఇంగితజ్ఞుడైనటువంటి రామచంద్రమూర్తి ఇంగితజ్ఞ సంప్రేక్ష్య బభాసే జనకాత్మజాం. అటువంటి రామచంద్రమూర్తి సీతమ్మతలతో చెప్తూ ఉన్నారు, ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. ఓ భామిని. భామిని అంటే ఇదివరకు చెప్పుకున్నాం మనం ఒకసారి. పట్టుపట్టి తన కోరికను నెరవేర్చుకునేటువంటి మొండిఘటం భామిని అనేటువంటి మాటకు అర్థం. మంచి ఉద్దేశంలో చెప్పిన మాట ఇది. రామచంద్రమూర్తి అడవులకి నన్ను తీసుకెళ్ళనంటే ఆవిడ తీసుకెళ్ళమని అడుగుతుంటే ఆయనే అన్నారు భామిని అని సంబోధన చేశారు. అంటే నేను తీసుకెళ్ళని అంటున్నాను కానీ నువ్వు భామినిగా మారు, పట్టుబట్టు, మొండికెత్తే, నన్ను తీసుకెళ్తే కానీ వల్ల కాదని చెప్పు అని ఆయన చెప్పారు. ఇది మనకు అర్థం అవ్వదు, సీతమ్మకి అర్థమైపోయింది. అప్పటి నుంచి పట్టుకుంది ఆవిడ. నువ్వు తీసుకెళ్ళేదేమి, నేనే వస్తాను, నా వెనకాల నువ్వు రా అంది ఆవిడ. కాబట్టి భామిని అనేటువంటి సంబోధన. ప్రదేహి సుభగే హారం, మితభాష ఆయన, ఎక్కువ మాట్లాడారు ఆయన. ప్రదేహి ఇచ్చేయి అన్నారు అంతే. ఇచ్చేయడం రామచంద్రమూర్తి లక్షణం. ఏది అడిగితే అది ఇచ్చేయడం రామచంద్రమూర్తి లక్షణం. అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేయడం రామచంద్రమూర్తి లక్షణం. ప్రదేహి ఇచ్చే అన్నారు అంటే ఉన్నదంతా ఇచ్చేయడమే, దాచుకోవడం తెలియదు ఏనాడు ఆయనకి. ఎవరికి వాళ్ళు కూడా చెప్పలేదు ఆయన, కానీ చెప్పారు. ఏమని చెప్పారు? సుభగే, బ్రహ్మాండమైన సంబోధన చేశారు. భర్తని పొందడమే భార్యకి సౌభాగ్యము. ఓ సుభగే అంటే భర్త దగ్గర ఉన్నటువంటి ఓ నిండు ముత్తైదువా. వెంటనే ఆవిడకి ఏమవ్వాలి? నా భర్త మళ్ళీ నా దగ్గరికి చేరడానికి కారణమైన వాడెవడు, వాడికి ఇవ్వాలని చెప్తూ ఉన్నారు స్వామి అని అర్థమైపోవాలి ఆవిడకి. ఆ సుభగే అనేటువంటి సంబోధనలో ఈ సౌభగత్వం నీకు ఎవరి వల్ల వచ్చిందో వారికి. అంటే భర్త ప్రేమని పొందడం కన్నా సౌభాగ్యం ఇంకొకటి లేదు భార్యకి. కాబట్టి ఈ సౌభాగ్యం నీకు మళ్ళీ ఎవరి వల్ల దక్కిందో వారికి అని ఒక సూచన చేశారేమో అనుకోవచ్చు మనం. కాబట్టి మొత్తానికి ప్రదేహి సుభగే అనగానే ఆవిడ తీసి అది కాస్త హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు దాన్ని కొరికాడని, దానిలో రాముడు కనపడ్డా లేదు చూసాన్ని విసిరేశాడని, ఇవన్నీ కోతి చేష్టలు తప్ప హనుమంతుడి వ్యవహారం కాదు. అటువంటి పనులు చేయరు ఆయన. మహర్షి చెప్పలేదు కూడా అలా చేసినట్టు. సరే, మొత్తానికి రామాయణం మొత్తాన్ని తీసుకుంటే సీతమ్మ తల్లి యొక్క గొప్పదనం ఎక్కడ కనపడుతుందంటే,
ఒకవేళ రామచంద్రుడి విషయంలో, సీతమ్మ తల్లి విషయంలో, ఈ దంపతులు ఇద్దరి విషయంలో అందరికన్నా పెద్ద అపచారం ఎవరు చేశారు అని కనుక ఆలోచిస్తే ఇంకెవరు రావణాసురుడే అనిపిస్తుంది. కానీ రావణాసురుడు కేవలం సీతమ్మను అపహరించాడు తప్ప అంతకు మించి ఇంకేం చేయలే. ఆవిడికి శారీరకమైనటువంటి ఎటువంటి అపకారం కానీ హాని కానీ చేయలే. కానీ ఇంద్రుడి కొడుకు అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, జయంతుడు అనేటువంటి వాడు కాకి రూపంలో వచ్చి సీతమ్మ యొక్క వక్షస్థలం మీద పొడిచాడు. అంతకన్నా అపకారం సీతమ్మ తల్లికి ఎవరు చేయలే. అది దేవతల యొక్క పన్నాగం. ఎందుకని, ఏమి చేస్తే రావణాసుడు కోపం వస్తుందో చూపించాలి ఈ రావణాసుడికి, లేకపోతే వాడు పని చేయడు. సీతమ్మ తల్లిని ఏదైనా చేసావా ఇంకా రాముడిని పట్టుకోవడం కష్టమయ్యా, రాముడితో వెంటనే యుద్ధం తెచ్చుకోవచ్చు అని రావణాసుడికి తెలియజెప్పాలి. దానికోసం దేవతలు పన్నిన పన్నాగం జయంతుడి రూపంలో వాడు కాకిగా వచ్చి సీతమ్మ వక్షస్థలాన్ని పిలిచాడు. రామచంద్రమూర్తి క్రోధంతో లేచిపోయారప్పుడు 5 తలల పాము లాంటి నీ మీద చెయ్యి వేసేటువంటి మొనగాడెప్పుడు నేనుండగా అని చెప్పి ఒక దర్భపులని బ్రహ్మాస్త్రంగా చేసి విడిచిపెట్టారు. అంటే రాముడికి సీతమ్మను ముట్టుకుంటే కోపం వస్తుంది అని అందరికీ తెలిసేలాగా చేశారు దేవతలు తమ పన్నాగంతో. మొత్తానికి అటువంటి కాకాసురుడు బతికిపోయాడు. అంత అపకారం చెయ్యనటువంటి కాకాసురుడు అంత అపకారం కూడా చేయనటువంటి రావణాసురుని సంహరించారు స్వామి. ఎందుకు సంహరించారు, కారణం ఏమై ఉంటుంది అంటే, కాకాసురుడు అపరాధం చేసినప్పుడు సీతమ్మ తల్లి పక్కనే ఉంది, రావణాసురుడు రాముడితో యుద్ధం చేసినప్పుడు సీతమ్మ తల్లి పక్కన లేదు. ఆ వెర్రివాడు గనక సీతమ్మ తల్లిని రథం మీద కూర్చోబెట్టుకుని రామచంద్రుడితో యుద్ధానికి వచ్చి ఉంటే రామచంద్రమూర్తి వాడిని సంహరించేవారే కాదు, హాయిగా వదిలిపెట్టేసేవారు. ఎందుకంటే పక్కన ఆవిడ చూస్తూ ఉండగా ఎవరిని సంహరించడానికి ఒప్పుకోదు ఆవిడ. నకచ్చిత్ నాపరాధ్యతి, అపరాధం చేయని వాడు ఎవడయా వదిలేసే రావణాసురుడు నేను చెప్పి ఉండేది ఆవిడ, బతికిపోయేవాడు వెర్రివాడు. ఆవిడని అంత ఎక్కడో అశోకవనంలోనే వదిలిపెట్టి తాను ఒక్కడో తగుదనమ్మా అని రథం మీద వచ్చాడు రాముడితో యుద్ధానికి. సీతమ్మ పక్కన లేని రాముడిని పట్టుకోలేం. ఆ దయాస్వరూపం అంతా ఎక్కడికి పోతుందో తెలియదు. దయ ఆవిడ కాబట్టి ఆవిడ పక్కన లేకపోతే ఆయన ఈ పర్వతాలు బదులు కొట్టేస్తా, సముద్రాలు ఎండించేస్తా, హ్యాట్ టూట్ అరుపులు కేకలతో ఉంటారు. అటువంటి రాముడితో యుద్ధానికి వచ్చాడు రావణాసురుడు. సీతమ్మ పక్కన ఉంటే దయాస్వరూపిణి సీతమ్మ, రామచంద్రుడు దయ సీతమ్మ. కాబట్టి అటువంటి సీతమ్మ దగ్గర లేకుండా రామచంద్రునితోటి యుద్ధానికి రావడం రావణాసురుడు చేసిన పొరపాటు అనిపిస్తుంది. మొత్తానికి సీతారాములు ఇద్దరినీ కనుక చూస్తే వారి యొక్క జీవితం మొత్తం పరమాద్భుతమైనటువంటి సంయోగ విశ్లేషణల యొక్క గంగా యమున సంగమమేమో అనిపిస్తుంది. జీవితంలో కష్టాలు పడ్డారు, సుఖాలు సమానంగా అనుభవించారు. కష్టాలు పడ్డప్పుడు ఒకరిని ఒకరు నిందించుకోలేదు, అనుమానించారు. ఇంకా రావటం లేదు ఏమిటి రామచంద్రమూర్తి నా దగ్గరికి అని ఆవిడ అనుమానించింది. నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదు అనుకుంది. కానీ సీతమ్మ తల్లిని గురించి రామచంద్రుడు బాధపడుతూనే ఉన్నారు. రామచంద్రమూర్తి నన్ను ఇంకా రక్షిస్తాడని సీతమ్మ తల్లి నమ్ముతూనే ఉన్నది. ఆ రకంగా ఆ పరమ పవిత్రమైనటువంటి ఒక భార్యాభర్తల యొక్క అనుబంధం ఇది భారత జాతినే కాదు సమస్త విశ్వాన్ని కూడా రక్షించేటువంటి పాతివృత్యం కనపడుతుంది, పవిత్రత కనపడుతుంది మనకి ఈ సీతారాముల యొక్క అన్యోన్యతలో, వారి యొక్క ఒకరితో ఒకరు గడిపినటువంటి మాట్లాడుకున్నటువంటి మాటల్లో, వ్యవహరించినటువంటి తీరులో. ఇటువంటి ఆదర్శ దంపతులని ఎన్నిసార్లు తలుచుకున్నా, ఎన్నిసార్లు నమస్కరిస్తే మాత్రం సరిపోతుంది. వారు ఇంకా కుటుంబ వ్యవస్థ ఒకటి ఉంది భారతదేశంలో, ఇంకా భార్యాభర్తలుగా చలామణి అవుతున్నారు కొంతమంది అయినా. అంటే ఆ మహాపురుషులు, ఆ పెద్దలు, ఆ సీతారాములు వారి యొక్క అనుగ్రహం ఇంకా దేశం మీద కాస్త కూస్తూ ఉందని అనుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆదర్శ దంపతులు సీతారాముల గురించి తలుచుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ప్రసాదించినటువంటి కోలవెన్న వలయవాసిని గారికి, విశాఖ సాహితీ వారికి, ఇదంతా ఏమీ తెలియనట్లు వింటూ కూర్చున్నటువంటి పెద్దలు శ్రీ కాశీభట్ల సత్యనారాయణ గారికి, అలాగే పాలపర్తి వారికి, ఇంకా పెద్దలు వీరందరికీ కూడా నమస్కారాలు చెప్తూ అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు అని నాకు తెలుసు. కానీ నా ప్రయత్నం నేను చేశాను, నేను ఆనందించాను. రామచంద్రుడిని తలుచుకుని అది జీవితానికి చాలు. రాముడి పేరు ఎన్నిసార్లు తలుచుకున్న ఆనందమే. రమయతీతి రామ, అటువంటి రాముని తలుచుకునే అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి నమస్కారం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. అద్భుతం, అద్భుతమైన ప్రసంగం సార్, అద్భుతమైన ప్రసంగం. నారాయణ గారు చాలా పూర్వంగా ప్రసంగించారు. మరి అన్ని కాండల్లో ఉండే అనేక సన్నివేశాలు, సంఘటనల్లో ఉండే శ్లోకాలను వారు చెబుతూ ప్రారంభంలో మరి వివాహం దగ్గర నుంచి కూడా దంపత్యం, దంపతి శబ్దాల వివరణ దగ్గర నుంచి, తర్వాత 2 కుటుంబాలు కాదు, 2 రాజ్యాలు కాదు, మొత్తం ఒక జాతి యొక్క సంస్కారానికి, సంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రతిరూపంగా సీతారాముల దాంపత్య ధర్మాన్ని వారు ప్రారంభంలోనే విశ్లేషించారు. గార్హస్థ్య జీవన శకటానికి భార్యాభర్తలు చక్రాలైతే అనేక సందర్భాల్లో సహపత్ని వ్రతం చెప్తూ సీతాదేవిని విశాలాక్షిగా, ఆది పరాశక్తిగా కూడా వాల్మీకి చెప్పాడు. మరి శ్రీరాముడు నారాయణుడే నరుడుగా అవతరించాడు, అందుకే నారాయణ అయ్యాడు. మరో చోట వరాభట్టారికి అన్నారు. అలా మరి వియోగంలో ఆ శ్రీరాముడి ఆవేదన, అశోకవనంలో రావణ్తో మాట్లాడిన సందర్భంలో కానీ, ఆయన క్లిష్టమైనటువంటి కష్టమైన సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు కానీ ఆవిడ నిరంతరం కూడా రాముడిని ఎలా తలుచుకున్నదన్న విషయం కాదు. అలాగే చివరిలో చాలా రమణీయంగా కాకాసి వృత్తాంతం కూడా ఇప్పించారు. ఆ విధంగా అనేక సంయోగంలో, వియోగంలో ఆ దాంపత్య మాధుర్యం ఎలా ఉంది రామాయణంలో కాదు, మొత్తం మన భారతీయ వాంగ్మయంలోనే అటువంటి దాంపత్య ధర్మం, అంత మధురమైన ఉదాత్తమైనటువంటి దాంపత్య ధర్మం మరెక్కడ కూడా మనకు కనిపించదు. ఆ ధర్మాన్ని ఎంత ఉదాత్తంగా, వారి మధ్య అనురాగాన్ని ఇంత పరమోదాత్తంగా వాల్మీకి చిత్రించారు. వారి కామ పురుషార్థానుభవం ఎంత ధర్మైందో, ఈ లోకానికి ఎలా పరమ ఆదర్శమైందో కూడా ఇలా వాల్మీకి చిత్రించారు. ఇంకా వారు కల్పవృక్షంలోకి వెళితే వారి ముందే చెప్పారు, అందులో బయటికి రావడం కష్టం. అలా వాల్మీకిని తీసుకొని అనేక శ్లోకాలు, కొన్ని 100 శ్లోకాలు వారు చెప్పారు. వారు చక్కగా వ్యాఖ్యానించారు. వారి వాక్ ప్రవాహం, సమయం తక్కువగానే వినియోగించుకున్నారు. ఇంకా మాట్లాడితే ఇంకా చాలా విషయాలు చెప్పగలరు. వాడు మాకు అద్భుతమైన, అపూర్వమైనటువంటి వాక్ ప్రవాహాన్ని వారు అందించారు. గొప్ప నవరాత్రిలో గొప్ప ధార్మికోపాయనం వారు అందించారు. అది నారాయణరావు గారికి ధన్యవాదాలు ఆ విషయాన్ని పంపిస్తున్నాను. అలాగే ఆచార్య మలవాసన గారిని అందించాల్సిందిగా మేడం గారు మాట్లాడతారు. నమస్తే మేడం గారు. మేడం గారు నమస్తే. నమస్తే మేడం గారు. అందరూ వచ్చి విన్నా చాలా సంతోషం. డాక్టర్ నారాయణరావు గారు అద్భుతమైన రామరసాయాన్ని ఇచ్చారు. ముఖ్యంగా విశేషమైన ఘట్టాల దగ్గర వారు చేసిన విశ్లేషణ చాలా చాలా కొత్తగా, అలాంటి వాళ్ళకి చాలా కొత్తగా అనిపించింది. సుమంత్రుడు చేసిన దర్శనం, అది పర్యంక దర్శనం అని, చందన పర్యంక దర్శనం అని, అలాంటి దర్శనం సుమంత్రుడికి లభించడంలో అతను చేసిన పుణ్యమే ఆ తర్వాత కాలంలో మళ్ళీ అతన్ని కృష్ణుడి దగ్గర కూడా రుక్మిణీ సమేతుడైన కృష్ణుడిని చూడగలిగే భాగ్యం కలిగిన కుచేలుడుగా పుట్టి ఉంటాడు అని చాలా విశేషమైన అంశాన్ని వారు మనకి అందించారు. ఇలాంటివి ఇదివరకు ఎప్పుడూ నేను విని ఉండలేదు. భార్యాభర్తల సంబంధం ఎంత పవిత్రంగా ఉంటుందో చెప్పడానికి వారు ఇచ్చిన ఉదాహరణలు, వారు ఇచ్చిన వ్యాకరణ పరంగా సీతాదేవి బాల అనే శబ్దం దగ్గర వారు చేసిన విశ్లేషణ, ఇవన్నీ కూడా చాలా కొత్త విషయాలు. డాక్టర్ గారు ఎంతో కృషి చేసి మనకి చాలా కొత్త కొత్త విషయాలు అందిస్తూ
సీతారాముల దాంపత్యాన్ని ఎలా దర్శించాలో ఒక మార్గదర్శనం చేశారు. అద్భుతమైన వారి ఉపన్యాసానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మాస్టర్ గారు ఎప్పుడైనా కల్పవృక్షపు నీడలో సీతారాముల దాంపత్యాన్ని గురించి కూడా మా విశాఖ సాహిత్యలో ఉపన్యాసం ఇమ్మని కోరుతున్నాను. ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కాశీభట్ల వారు కనిపిస్తున్నారు నాకు, వారిని మాట్లాడమని కోరుతున్నాను.